తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైనటువంటి పిలుపు మేరకు మనల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు తండ్రి అయినటువంటి దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాం. అయితే మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాల దినాల్లో దేవుని యొక్క మాటలను కలిసి ఆలోచన చేయడానికి అనుకూలంగా కొన్ని అంశాల రూపంలో సంగతులను మనం ఆలోచన చేసుకున్నాం. అందులో భాగంగానే ఈ దినము క్రైస్తవులకు క్రొత్త ఆజ్ఞ ఏది, క్రైస్తవులకు క్రొత్త ఆజ్ఞ ఏది, ఈ అంశాన్ని మనం ఆలోచన చేయడానికి ఇష్టపడ్డాం. కాబట్టి క్రైస్తవులు అనగానే మనకు తెలుసు, మొట్టమొదటగా అంత్యోక్యలో ఉన్నటువంటి శిశువులను చూసినటువంటి మొదటి శతాబ్దపు ప్రజానీకం క్రైస్తవులు అని పిలిచారు. అపోస్తుల కార్యం 13:26 ఈ సంగతి మనకు ఉంటుంది. శిశువులను చూసి వారు క్రైస్తవులని మిగిలినటువంటి వాళ్ళు పిలిచారంట. అంటే ఎందుకు అలా పిలిచారు అని అంటే, శిశువులను చూసి అన్న పదం అక్కడ మనకు ఉంటుంది. ఆ శిశువులు ఎవరు అంటే యేసుక్రీస్తును అనుసరించేటటువంటి వాళ్ళు, యేసుక్రీస్తును తమ గురువుగా చేసుకుని ఆయనను అనుసరించేటటువంటి గుంపును చూచినటువంటి ఇతరులు ఆ గుంపుకు పెట్టినటువంటి పేరే శిష్యులు అనేటటువంటి క్రైస్తవులు అనేటటువంటి పదం. మనకు తెలుసు, ఈ లోకంలో మనం ఒకప్పుడు సమాజంలో బ్రతికి దేవునికి అయిష్టలుగా బ్రతికినటువంటి మన బ్రతుకుల్లో దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడంలో భాగంగా దేవుని యొక్క వాక్యాన్ని విని మన ఆత్మీయతను, మన ఆత్మలను కాపాడుకోవడానికి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారిని విశ్వసించి నూతనంగా తిరిగి జన్మించి రక్షణలోకి వచ్చినటువంటి మన బ్రతుకులు మనకు తెలుసు. మరి రక్షణలోకి వచ్చిన తర్వాత ఇంకేమైనా చేయాల్సింది ఉందా అంటే, రక్షణలోకి రాకముందు చేయవలసినటువంటివి చాలా ఉన్నాయి. వాటన్నిటినీ జరిగించాం. కానీ ఇప్పుడు రక్షణలోకి వచ్చిన తర్వాత చేయవలసింది ఏంటో అన్న సంగతిని గురించి మనం ఆలోచన చేస్తే, రక్షణలోకి వచ్చిన తర్వాత చాలానే చేయాలి. ఆ చేయాల్సినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే, ప్రేమను కలిగి దాని ప్రకారం మనం నడుచుకోవాల్సినటువంటి వారమై ఉండాలి. అందుకనే ప్రేమను కలిగి ఉండడం అనేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది మన జీవితంలో, అనగా క్రైస్తవ జీవితంలో ప్రధానమైనటువంటిది అన్న పదం మనకు తెలుసు. నిజంగా లోకంలో ఉన్నటువంటి వారిని మనం ఆలోచించగలిగితే, అంటే లోకంలో ఉన్న క్రైస్తవులను మనం ఆలోచించగలిగితే, క్రైస్తవులు అన్న పేరు వినగానే మొట్టమొదటిగా లోకస్తులకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ప్రేమ. ప్రేమ అనేటటువంటిది లోకంలో మనకు తెలుసు, ఎన్నో మతాలు ఉన్నాయి. ఆ మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలు కూడా ఎన్నో ఉన్నాయి. నిజంగా ఎన్నో గ్రంథాలు ప్రపంచంలో ఉన్నా కూడా, ఎన్నో మతాలు ఉన్నా కూడా, ప్రేమ అన్న పదానికి అటాచ్మెంట్గా కనిపించేటటువంటి పేరు యేసుక్రీస్తుల వారి పేరు, ప్రేమ అనేటటువంటి పదానికి. అందుకని ప్రేమ అనగానే గుర్తుకు వచ్చేది ప్రపంచంలో ఎవరికైనా ఎవరయ్యానంటే అది యేసు ప్రభుల వారే. కారణం ఏంటంటే, యేసుక్రీస్తుల వారు అంతగా గుర్తుండిపోయాడు ప్రపంచానికి. అంటే ప్రేమను చూపించేటటువంటి ఒక వ్యక్తిగా, శక్తిగా లోకానికి పరిచయమైనటువంటి పరిస్థితి మనకు తెలుసు కదా. ఈనాడు క్రొత్త నిబంధన అనేటటువంటి పుస్తకం ఉంది, బైబిల్ గ్రంథం. దాన్ని ముద్రించినటువంటి వాళ్ళు కూడా దాన్ని ఇతరులకు పంచివ్వడానికి అనుకూలంగా నిజంగా దాని మీద ఒక పేరు అనేది ఒకటి ఉంటుంది. దాని పేరే ప్రేమ సందేశం అన్న పేరు. అంటే నూతన నిబంధన గ్రంథం మీద కూడా ప్రేమ సందేశం అనేటటువంటి పేరు
అంటే యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి సందేశాన్ని ఈనాడు ఏమని పిలుస్తున్నారంటే ప్రేమ సందేశము అనేటటువంటి పేరు. నిజంగా అలాంటి ప్రేమ చూపించినటువంటి యేసు ప్రభుల వారిని అనుసరిస్తూ జీవించడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి మనలో కూడా, మన జీవితంలో కూడా ప్రేమ అనేటటువంటి దాన్ని చూపకపోతే నిజంగా ఈనాడు మనం ఏమీ నేర్చుకోదలసినటువంటి వారం కాకనే పోయి ఉండేటటువంటి వారం. అందుకనే ప్రేమ అనేటటువంటి దాని యొక్క ప్రాముఖ్యతను గురించి దేవుడు చాలా రకాలుగా మనకు రాయించాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకనే యేసు ప్రభుల వారి యొక్క బోధలో ఈ ప్రేమను గురించి ఆయన మాట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేని గురించి ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆయన సద్దూకయ్యల నోరు మూయించనని అదిగో పరిసయ్యులు విని కూడి వచ్చారంట. అంటే అప్పటి వరకు ఎవరితో మాట్లాడుతున్నాడంట? సద్దూకయ్యల నోరు మూయించాడు. అంటే సద్దూకయ్యలతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు వాళ్ళ నోరు మూయించనని ఇప్పుడు ఎవరికి అర్థమైపోయింది? పరిసయ్యులకు అర్థమైపోయింది. అంటే ఇక్కడ సద్దూకయ్యలు పరిసయ్యులు ఎవరో కూడా మనకు బాగా తెలుసు. సద్దూకయ్యలు ఎవరయ్యా అంటే పునరుత్థానము లేదని చెప్పేటటువంటి వాళ్ళు. మరి పరిసయ్యులు ఎవరయ్యా అంటే పునరుత్థానము ఉందని చెప్పేటటువంటి వాళ్ళు. కాబట్టి ఆయన సద్దూకయ్యల నోరు మూయించనని పరిసయ్యులు విన్నప్పుడు, అంటే పరిసయ్యులు సద్దూకయ్యలకి ఇక్కడ రెండు విషయాలు. అంటే వాళ్ళు ఓడిపోయారు యేసుప్రభుల వారి ముందు అని వీళ్ళు సంతోషపడ్డారు. సంతోషపడి వీళ్ళు కూడా కూడి వచ్చి యేసుప్రభుల వారి దగ్గర ఒక మాట అంటున్నారు. అంటే యేసుప్రభుల వారి ముందుకు ఆ పరిసయ్యులలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని ముందుకు నిలబెట్టారు. ఇదిగో మా అందరి తరపున నువ్వు ఈ ప్రశ్న అడుగు, మా అందరి తరపున నువ్వు అడుగు అన్నట్టుగా పరిసయ్యులు ఎవరిని నిలబెట్టారు యేసుప్రభుల వారి ముందు? వారిలో అది అందరూ కాదనమాట. వారు అంటే వీళ్ళందరూ కూడగట్టుకొని నువ్వు మాట్లాడు అన్నట్టుగా. ఎందుకంటే ఆయనతో మాట్లాడి ఎవరు గెలవలేనటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఎవడు ఎటు నుంచి ఏ ప్రశ్న అడిగినా కూడా యేసుప్రభుల వారి ముందు వాడి మొహం చిన్నపోవాల్సిందే. అది ఎంతటి గొప్పవాడైనా పర్లేదు, ఎంతటి అధికారైనా కూడా పర్లేదు. అందుకని పరిసయ్యులకు ఈ సంగతి తెలిసి, మేమందరం కాదు కానీ నువ్వు కొంచెం తెలివైనవాడివి. ఎందుకు తెలివైనవాడు అంటున్నావు? నువ్వు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నావు? ఉపదేశిస్తున్నావు. కాబట్టి పరిశీలన అందరం పరిశీలమే కాదంటలేదు, అందరిలో నువ్వు కొంచెం తెలివైనటువంటి వాడు. కాబట్టి ఈ ప్రశ్న నువ్వే అడగాలి ఆయన్ని అన్నట్టుగా ఏం చేసినారంటే ఆయన ముందు నిలబెట్టారు. అప్పుడు అన్నాడు, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా అదిగో ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అన్నాడు. ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అన్నాడు. అంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రంలో నిజంగా లెక్క పెడితే ధర్మశాస్త్రం మొత్తం మీద కూడా మనకు తెలిసిన 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, దాదాపుగా 613 ఆజ్ఞలు ఉన్నాయి. అంటే ధర్మశాస్త్రానికి సంబంధించి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేల్ అనేటటువంటి వాళ్ళు అనుసరించదగినటువంటి ఆజ్ఞలు 613. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు వెనకాల ఉన్నటువంటి పరిచయలు కూడా చాలా రోజులు తర్జన భర్జన పడి ఉంటారు. అప్పుడే సద్దూకయ్యలు నోరు మూయించనని తెలుసుకొని ఇప్పుడు పరిశీలమైనటువంటి మనం కూడా ఆయన్ను శోధించి ఈ ప్రశ్న అడగాలను. అంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిలో ముఖ్యమైనది ఏది అని అడిగినప్పుడు 613లో ఇది ముఖ్యమైనది అని అన్నాడు అనుకో, మరి మిగతా వాటి సంగతి ఏంటి అని అడతారు. అంటే వీళ్ళు ప్రశ్న దానికి అనుకూలమైనటువంటి జవాబును కూడా ఎత్తిపెట్టుకుని యేసుప్రభుల వారి ముందుకు వచ్చారన్నమాట. అంటే ఎలాగైనా యేసుప్రభుల వారిని ఏం చేయాలి? ఇరుకుని పెట్టాలి. అందుకనే ఎలా వచ్చాడంటే శోధించుచు ఆయన దగ్గరకు వచ్చాడు. బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు ఆయన చూసారా, ఈ 613 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రంలో నిజంగా ఎవరినైనా అడిగితే ఆ మనుషుల యొక్క జవాబులు వేరుగా ఉంటాయేమో. అదే ప్రశ్న యేసుప్రభుల వారిని అడిగినప్పుడు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వు అని నన్ను ఏమన్నా అడిగాడా? లేదు. ఫలానా ఆజ్ఞ గొప్పదే అని అన్నాడా? కాదు. అంటే మిగిలినటువంటి ఆజ్ఞల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న వాళ్ళ దగ్గర నుంచి ఎదురవుతుందని తెలుసుకున్నటువంటి యేసుప్రభుల వారు, ఎందుకంటే హృదయ రహస్యాలను ఎరిగినటువంటి వాడు ఆయన.
కాబట్టి వెంటనే తడుముకోకుండా ఈ జవాబు చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఏంటా జవాబు? అందుకు ఆయన అదిగో మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను, మీ పూర్ణ మనస్సుతోను మీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే అనుందా? రైట్. ఇది ముఖ్యమైనది మొదటిదియునైన ఆజ్ఞ. ఇప్పుడు రెండో చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు కూడా దాని వంటిదే అన్నాడా. ఇప్పుడు 613 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని తీసుకుని యేసుప్రభుల వారు ఒక 2 ఆజ్ఞల్లో ఇమిడ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ 2 ఆజ్ఞల్లో కూడా మనకి కామన్ గా కనిపిస్తున్న పదం ఏంటి? ప్రేమ. నా పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఈ 2 ఆజ్ఞల్లో కూడా మనకి కామన్ గా కనిపిస్తున్నటువంటి పదం ప్రేమ అనేటటువంటిది. అందుకని ఇక్కడ ఆయన చెబుతూ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవలెననేది రెండవ ఆజ్ఞ దాని వంటిదే అని చెబుతూ ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాడు. అంటే ఒకటి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎలాగా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో అన్న పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొంచెం జటిలంగా ఉంటుంది, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, వీలైతే రాసుకోండి. ఎందుకంటే మన అంశము ఏంటనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటటువంటి ఈ 2 ఆజ్ఞలు ముఖ్యమైనటివే. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి ప్రేమించాలి, దాంతోపాటుగా ఎవరిని ప్రేమించాలని రాయబడింది? మనుష్యుని కూడా ప్రేమించాలి. అంటే మొత్తానికి మనం ఏం చేయాలంటే ప్రేమించాలి అనేటటువంటి పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ప్రేమించడం అనేటటువంటి ఈ పదం వెనకాల ఉన్నటువంటిది ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క సారము అన్న సంగతి మనకు తెలుసు. దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలనేటటువంటి విషయం మనకు తెలుసు కదా. మొట్టమొదటిగా ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞల విషయంలో కూడా నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం ఆలోచించగలిగితే అక్కడ దేవుని గూర్చినటువంటి 4 ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. ఒకసారి మళ్ళీ నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే మొదటి 4 ఆజ్ఞలు దేవుని గూర్చినటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. నేను తప్ప అదిగో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అదిగో పైన ఆకాశం అందే కాని, అంటే ఇవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ మనం చాలాసార్లు మనం చదువుకో ఉన్నాం. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఈ 10 ఆజ్ఞల్లో కూడా మొట్టమొదటగా 4 ఆజ్ఞలు దేవుని మీద మనిషి చూపించవలసినటువంటి ప్రేమ. ఇక రెండవదిగా అక్కడి నుంచి మళ్ళీ వచ్చేటటువంటి 5 ఆజ్ఞల నుంచి 10వ ఆజ్ఞ వరకు మనకు కనిపిస్తున్నది ఒక మనిషి మరొక మనిషికి సంబంధించినటువంటిది అన్న సంగతి. అంటే నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, అబద్ధం ఆడకూడదు. అంటే సాటి అయినటువంటి మనిషితో మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలో అన్న సంగతిని గురించి ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మనకు తెలుసు భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఆ బంధం కూడా ప్రేమ అనేటటువంటి దాంతో ముడిపడి ఉంటుంది అన్న సంగతి మనకు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక మనిషి సాటి మనిషిని ప్రేమిస్తే నిజంగా ఆ మనిషిని గురించి ఏమన్నా అబద్ధం ఆడతాడా అని అంటే ఆ మనిషిని గురించి ఎప్పుడు కూడా అబద్ధం ఆడు. ఒకవేళ ఇక్కడ ఏదన్నా మనకు తెలుసు గత 2 నెలల క్రితం అనుకున్నాం ఒక దొంగతనం జరిగింది, ఒక బ్యాగులో కొంత అమౌంట్ తీసేసినారు అని మనం అనౌన్స్ చేసినప్పుడు అది నేనే తీసానని ఎవరైనా చేతులెత్తి చేయి చూపించారా? చూసారా? అలా అంటే ఏదైనా ఒక చెడ్డ పని జరిగినప్పుడు అలాగే ఆ దొంగతనానికి సంబంధించి నేనే అని చెప్పి మనం ఎవరం కూడా ముందుకు రామన్న సంగతి మనకు తెలుసు. అయితే ఒకవేళ మనం చేసినటువంటి ఆ దొంగతనానికి మరొక వ్యక్తి దానికి కారకుడు అయిపోయినప్పుడు మనం చాలా జాగ్రత్తగా తప్పుకునేదానికి ప్రయత్నం చేస్తాం. అమ్మయ్య నా బదులు వాడు ఇరుక్కున్నాళ్ళే అన్నట్టుగా. ఇంకా బాగా ఆలోచన చేస్తే అదే దొంగతనాన్ని గురించి మనకు సంబంధించినటువంటి రక్త సంబంధమైనటువంటి అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా కానీ అందులో లైబుల్ అవుతున్నాడు అనుకోండి, అరే నేను చేసినటువంటి దొంగతనానికి మా తమ్ముడు బలి అవుతున్నాడు అన్న ఆలోచన వచ్చినప్పుడు
దొంగతనం చేసిన మనమే ముందుకు వచ్చి దాన్ని నేనే చేశాను అనేటటువంటి పదాన్ని వాడతాం. ఎందుకు? ఆ నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తి మనకి సొంత అన్నో లేకపోతే తమ్ముడు అనేటటువంటి పదం. అంటే నేను చేసిన దానికి వాడెందుకు బలి అవ్వాలి? అప్పుడు నేనే చేశాను కదా అని ముందుకు వెళ్ళి ఇది నేనే అనేటటువంటి పదాన్ని వాడతాం. అంటే నిజంగా మనం చేసేటటువంటి ఒక కార్యక్రమం, మనం ఆడేటటువంటి ఒక అబద్ధం ఏం చేస్తుందంటే ఇతరులకు అది నష్టాన్ని కలిగించేటటువంటి కార్యక్రమం. ఇతరులకు అది నష్టాన్ని ఇప్పుడు మనం దొంగతనం చేసామనుకోండి, సో ఎంతో కష్టపడి దాచిపెట్టుకున్నటువంటి డబ్బును ఒకడు దొంగతనం చేసేస్తే ఎదుటి వ్యక్తి ఏమైపోతాడంటే నష్టానికి గురైపోతాడు. అందుకని మనం ఆ రోజు మాట్లాడుకున్నాం, ఒకవేళ ఆటో ఎక్కి డబ్బులు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ పర్సులో డబ్బులు లేకపోతే నిజంగా ఆ వ్యక్తికి మనం ఏం చేసినట్టు? మేలు చేసినట్ట అంటే కాదు, కీడు చేసినట్టుగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ తన పొరుగువాడిని ప్రేమించనేటటువంటి పదంలో ఏ వ్యక్తినైనా, ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించడం మొదలు పెడితే, నీ పొరుగువాడిని ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమలో మనకి ఏం కనిపిస్తుంది అంటే అతనికి అన్యాయం చేయకూడదు అనేటటువంటిది. అంటే లోకంలో ఏ అబద్ధమైనా కానీ నిజంగా నాకు లాభం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏమైనా అబద్ధాలు ఆడతారా అని అంటే, నిజంగా నాకు నష్టం కలిగే విధంగా నేను అబద్ధం ఆడతానా అని అంటే ఎవరు కూడా నష్టం కలిగే విధంగా అబద్ధాలని ఆడరు. లాభం కలిగితే తప్ప ఆ పదాన్ని వాడరన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ ఒక పని మన పొరుగువానికి నష్టాన్ని లేకపోతే ఇబ్బందుల్ని కలిగించకుండా జీవించాలి అనేటటువంటి ఆలోచన దేవునిది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞలు అనేటటువంటివి ఇచ్చాడు అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకో. ఎప్పుడైతే మనిషి దేవుణ్ణి ప్రేమిస్తాడో, అంటే మనం కూడా ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా మనం ఏం చేస్తామంటే స్వీకరిస్తాం. ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను అన్నీ మనం ఏం చేస్తామంటే నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మన వంతు ప్రయత్నం మనం చేస్తాం, నిజంగానే నడుచుకుంటాం. ఎందుకంటే మనం ప్రేమిస్తాం కాబట్టి. మన పిల్లలను కూడా చూడండి, మనం ప్రేమిస్తే వాళ్ళ కొరకు ఏదైనా చేయడానికి మనం ఇష్టపడతాం. అలాగే మనం కూడా దేవుణ్ణి ప్రేమించేటటువంటి కార్యక్రమం మనలో ఉంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం గైకొంటాం. అలాగే సాటి మనిషిని ప్రేమించేటటువంటి ఒక పరిస్థితి మనలో ఉండాలి అని అంటే ఇప్పుడు మనలో ఉండవలసింది ఏంటంటే ప్రేమ. కాబట్టి మనం వారి పట్ల ప్రేమగా ఒకవేళ నడుచుకుంటే నష్టాన్ని కలిగించేటటువంటి కార్యక్రమం వారి పట్ల మనం జరిగించమన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవుని మీద ప్రేమ లేనటువంటి వాడు ఆయన ఆజ్ఞలను ఎప్పుడు కూడా ప్రేమించడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మీద ప్రేమ లేనటువంటి వాడు ఆయన ఆజ్ఞలను ఎప్పటికీ కూడా వాడు పాటించడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు 613 ఆజ్ఞల్లో ప్రధానమైనటువంటిది ఏది అని అనగానే వెంటనే యేసుప్రభువు వారు టైం టేకం కాదు, అసలు అడగక తలకే ఆయన చెప్తున్నటువంటి మాట. ఆజ్ఞల్లో ఏదయ్యా ప్రధానమైనది అని అంటే వెంటనే చెప్పేస్తున్నాడు, నీ దేవుడైన యెహోవాని ఏం చేయాలంట? ప్రేమించాలి అనేటటువంటి. అంటే ఆజ్ఞలన్నీ కూడా ప్రేమ అనేటటువంటి పదం మీదనే ఆధారపడి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే దేవుణ్ణి ప్రేమిస్తే ఇప్పుడు దేవుడిచ్చే ప్రతి ఆజ్ఞను కూడా మనుషుడు ఏం చేస్తాడు? దాని ప్రకారం నడుచుకుంటాడు. దేవుణ్ణి ప్రేమిస్తే నడుచుకుంటాడు. అదే మనిషిని కూడా ప్రేమిస్తే దేవుడు ఆ మనిషి పట్ల ఎలా మనల్ని ప్రవర్తించమంటున్నాడో అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి ఆ మనిషి పట్ల మనం నష్టాన్ని కలగజేయడానికి కూడా మనం ఇష్టపడం. అదంతా కాదులేండి, ఎవడెట్టు పోయినా నాకు పర్వాలేదు, నేను బాగుండాలి అనుకునే వాళ్ళు ఏముంటుందని అంటే సహోదర ప్రేమ అనేటటువంటిది ఉండదు. తన పొరుగువాడిని కూడా ప్రేమించాలనేటటువంటి ఆ ఆజ్ఞను అతను పక్కన పెట్టేస్తూ ఉంటాడు. మరి అలాంటప్పుడు మనం రక్షణ పొందింది దేనికి? ఈ మార్గంలోకి రావడం దేనికి? క్రైస్తవులు కానీ పిలువబడడం దేనికి? అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా, నిజానికి మన మానసిక స్థితి ఎలాగుంటుందని అంటే మన ఇంట్లో ఎవరో ఒకరు సంఘానికి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే సంఘానికి వెళ్ళినటువంటి ఒకవేళ ఏమండి మీరు ఎప్పుడు చర్చికి రారు, ఎందుకు ఎప్పుడు మీ ఆవిడే వస్తుందంటే మీరు భలేవాళ్లే, మా ఆవిడికి పర్మిషన్ ఇచ్చింది కూడా నేనే. ఆమెను పొమ్మని నేను చెప్పినందుకు ఆమె అక్కడికి వెళ్ళి ఆరాధనలో దేవుని పాల్గొంటే ఆమె ద్వారా మాకు ఏం కూడా వస్తుంది? మేలు వస్తుంది. అంటే ఆమెను పంపించడానికి గల ఆజ్ఞ, అంటే ఆమె పంపించడానికి గల పర్మిషన్ ఇచ్చింది ఎవరు? నేనే. ఎందుకు ఇచ్చాను? ఆమె వెళ్తే మా కుటుంబానికి మాకు మేలు కలుగుతుంది అన్నట్లుగా. అంటే కుటుంబంలో ఎవరో ఒకరు వెళితే అది ఆ కుటుంబానికి అంతటికీ మేలు చేకూరుస్తుందా? పోనీ అలాగని ఆయన భార్య తినింది అనుకోండి, ఈయనకి ఆకలి తీరుతుందా?
అలా తీరదు కదా. సో ఇది ఎలాగంటే హైందవ సోదరులు మీరు బాగా గమనిస్తే ఎప్పుడైనా వాళ్ళు దేవాలయాలకు వెళ్ళినప్పుడు, మొన్న మధ్య నాతో పాటు పనిచేసే ఒక అబ్బాయి అంతకుముందు జుట్టు బాగా పెంచుకున్నాడు. ఒకరోజు ఉన్నట్టున్నట్టు వెంటనే గుండు రూపంలో కనిపించాడు. ఇదేంటి ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, నేను పలానా దేవాలయానికి వెళ్ళొచ్చాను సార్, మీకు ప్రసాదం అందిందా అన్నాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే తాను హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి జనాభా ఏం తీసుకొస్తారో తెలుసా? ఓ ప్రసాదాన్ని తీసుకొస్తారు. ప్రసాదాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని కడుపు నిండా తినరు, కొంచెం కొంచెం అంటే ఏదో ఒక కొంచెం అంత తీసుకొని దాన్ని 2 చేతులతో, ఒక చెయ్యి కింద మరొక చెయ్యి అలాగ పెట్టుకొని దాన్ని కళ్ళకద్దుకొని మరి ఏం చేస్తామంటే తినేదాన్ని మనం చూస్తూ ఉంటాం, ఆస్వాదిస్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? నేను ఆ దేవాలయానికి వెళ్ళకపోయినా వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి తీసుకొచ్చినటువంటి పదార్థం ప్రసాదంగా ఏదైతే ఇస్తున్నాడో దాన్ని మనం భక్తి శ్రద్ధలతో చెప్పులకు కాళ్ళు వదిలేసి, అంతే కదా, 2 చేతులు అలా పెట్టి అతను ఇచ్చేటటువంటి ఆ ప్రసాదాన్ని 2 కళ్ళకు అద్దుకొని తినేయడం వలన నేను పోకపోయినా కూడా పోయి వచ్చినటువంటి వ్యక్తి దాన్ని నాకు తీసుకొచ్చాడు కాబట్టి దాన్ని నేను తిన్నాను కాబట్టి ఇప్పుడు నాకు కూడా ఆ దేవుడి తరఫు నుంచి నాకేమొస్తుంది? మేలు వస్తుంది అనేటటువంటిది. నిజంగా మనకు తెలుసు ప్రేమటువంటి వాళ్ళరా. ఇలాగనే క్రైస్తవ సమాజం కూడా అనుకుంటూ ఉంటారు, నేను పోకపోయినా పర్లేదు, నా భార్య వెళ్తే సరిపోతుంది, మేమిద్దరం పోకపోయినా పర్లేదు, మా పిల్లలు వెళ్ళొచ్చారు కాబట్టి సరిపోతుంది. ఇలాంటి ఆలోచన సరిపోతుందా అంటే కాదు. నిజంగా ఒకప్పుడు మనం ఎవరమో, కానీ ఇప్పుడు నువ్వెవరో నీకు అర్థమైతే దేవుని పట్ల నడుచుకోవాల్సినటువంటి విధి విధానాలు మనకు చక్కగా అర్థమవుతాయి. మనకు తెలుసు కదా, యేసు ప్రభుల వారి యొక్క సూత్రాలు ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా రన్ అవుతున్నాయన్న సంగతి మనకు తెలుసు. ఏంటి ఆయన బోధించినటువంటి బోధలో? ఎవడైనా నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపాలనేటటువంటి, అంటే అలా చూపాల్సినటువంటి మనం నిజంగా నిన్న కాక మొన్న జరిగినటువంటి ప్రవీణ్ గారి యొక్క హత్య అనంతరం చాలామంది పాస్టర్లు కూడా రోడ్డు మీదకి ఎక్కి బైబిల్ పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది కానీ అన్నట్టుగా కొన్ని రెచ్చగొట్టేటటువంటి మాటలు కూడా మాట్లాడేటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే నిజంగా మనకు తెలుసు, మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో, అంటే ఈ క్రీస్తు యొక్క విప్లవ జ్వాలను వెలిగించినటువంటి వాళ్ళల్లో చాలామంది హతసాక్షులుగా అయ్యారన్న సంగతి మనకు తెలుసు. అంటే హతసాక్షులుగా అయ్యి మరణించారా అంటే చనిపోయినారు. అంటే ఇక్కడ క్రైస్తవ్యం అనేటటువంటిది యేసుక్రీస్తు వారు చూపించినటువంటి ప్రేమ అన్నమాట. నిజంగా మనకు తెలుసు అలాంటి అంటే ఆ ప్రేమ ఆయన చూపించినటువంటి ఆ ప్రేమ, ఆ కనికరం, ఇలాంటివన్నీ కూడా కేవలం మనము బైబిల్లో ఉన్నటువంటి పదానికే అవి ఆపాదిస్తున్నాం కానీ వాటిని తీసుకొచ్చి మన జీవితాల్లో వాటిని అప్లై చేసుకోలేకపోవడం, అది విఫలమవుతూ ఉన్నాం అన్న సంగతి మనకు తెలుసు. అంటే ఇక్కడికి వస్తున్నాం, చెప్తున్నటువంటి వాక్యాలను శ్రద్ధగా రాసుకుంటూ ఉన్నాం. నోటు పుస్తకాలకే ఏమైపోతుందంటే వాక్యాన్ని పరిమితం చేసేస్తా ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా ఆ నోట్బుక్లో రాసుకున్నటువంటి ఆ త్యాగం, లేకపోతే ఆ ప్రేమ, ఆ కనికరం అనేటటువంటి దాన్ని మన జీవితం లోపలికి తెచ్చుకోవట్లేదు. అందుకని ఇక్కడ క్రైస్తవం అనేటటువంటిది ఏంటంటే ప్రేమను నేర్చుకునేటటువంటి ఒక వ్యక్తిగత జీవితం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని క్రైస్తవుడిగా మన గురి ఏమై ఉండాలి అంటే క్రీస్తుని అనుసరించేటటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఉదాహరణకు మనం చూడండి, మనం స్కూలుకు పంపించేటటువంటి మన విద్యార్థి, లేకపోతే మన బిడ్డనో లేకపోతే మన పక్కింటి బిడ్డనో ఆయన్ని ఆపి, అరే నువ్వు చదువుకుంటున్నావు కదా, మరి నువ్వు పెద్దవాడు అయితే ఏమవ్వాలని కోరుకుంటున్నావు అని అడిగి చూడండి. వాడికి సంబంధం ఉన్నటువంటి ఏదో ఒక పేరు, అంటే ఇప్పుడు లాయర్ని అవుతాను అన్నాడు అనుకోండి, లాయర్ గురించి వాడికి తెలుసా? వాడికి తెలియదు. లేదు నేను ఇంజనీర్ని అవుతానన్నా, ఇంజనీర్ గురించి వాడికి తెలుసా? తెలియదు. డాక్టర్ గురించి కూడా తెలియదు. కాకపోతే పదాలన్నీ వింటుంటాడు కాబట్టి నేను ఫలానా అవ్వాలని చెబుతూ ఉంటాడు. ఇప్పుడు అలాగే చర్చికి వస్తున్నటువంటి ఒక వ్యక్తిని మీరు ఆపి, మీరు చర్చికి వెళ్తున్నారు కదా, నిజంగా ఇక్కడ చర్చికి వెళ్ళేటప్పుడు మీ గురి ఏంటి అని అడిగి చూడండి ఎవరినైనా. అంటే మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? స్కూల్కి వెళ్ళేవాడిని అయితే నువ్వేమవ్వాలని అడిగితే వాడి దగ్గర ఒక సమాధానం మనకు లభిస్తుంది. బట్ చర్చికి వెళ్ళేటటువంటి వాడిని ఆపి, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, మరి నీ గోల్ ఏంటి, నీ గురి ఏంటి అని అడిగినప్పుడు నిజంగా ఏమని సమాధానం వస్తుంది? ఒకవేళ నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, మరి ఎందుకు వెళ్తున్నావు అని అడిగినప్పుడు మన దగ్గర ఏదైనా కరెక్ట్ సమాధానం ఏదైనా ఉంటుందా? పోనీ మనం ఆగి అడిగినటువంటి వ్యక్తి ఏమన్నా కరెక్ట్గా చెప్తాడా?
నిజంగా మనకు తెలుసు పిల్లలైతే అంటే సంఘానికి వచ్చేటటువంటి వాళ్ళ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఎందుకు వెళ్తున్నావు సంఘానికి అని అడిగితే కరెక్ట్ అయినటువంటి జవాబు మనకు కనపడదు. అదే స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని అడిగితే వాళ్ళు లాయర్ అవ్వాలని కోరుకుంటాడు అని అంటాడు అనుకున్నాం. అంటే ఒక కరెక్ట్గా మనం అడిగిన ప్రశ్నకు ఒక జవాబు వచ్చేస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు సంఘానికి వచ్చేటటువంటి వారి విషయంలో మరి ఏంటి నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు సంఘానికి వెళ్ళి అని అడిగితే సరైనటువంటి జవాబు కొంచెం తికమగ్గా ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఎందుకు చర్చికి వెళ్తున్నావు అని అడిగితే చర్చికి వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది చాలా రకాలుగా ఉంటారు. అంటే ఉదాహరణకి పిల్లలు, చదువుకునేటటువంటి పిల్లలు ఉంటారు, చదువు పూర్తయినటువంటి పెద్దవాళ్ళు ఉంటారు, మధ్య వయసు వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కరు ఏ భావాలతో సంఘానికి వస్తున్నారని అంటే నిజానికి పిల్లలు, ఉదాహరణకి మనం చదువుకునేటటువంటి పిల్లలు అనుకుందాం అనుకోండి, ముఖ్యంగా ఎగ్జామ్ సమయంలో వాళ్ళు ఎందుకు చర్చికి వస్తున్నారని అడిగి చూడండి. ఎగ్జామ్ జరిగే టయాల్లో ఏదైనా ఒక యవ్వనస్తుని ఎందుకురా చర్చికి వెళ్తున్నావు, ఈ మధ్య అంతా కనబడలేదు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాను అంటే వాడి దగ్గర నుంచి వచ్చే సమాధానం ఒకటే, ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అవ్వాలి. అంటే వాడికంటూ ఒక గురి ఉంటుందా? సంఘానికి వెళ్తే ఎగ్జామ్ పాస్ అయిపోతాడా? ఊరికి ఆలోచన చేయండి. అందుకనే క్రైస్తవ సమాజం కూడా ఈరోజు అలాంటి పిల్లలకి ఏమి నేర్పిస్తుందంటే, ఇదిగో మీకు ప్రార్థించిన పెన్ను ఇవ్వబడును, వీలుంటే మీ హాల్ టికెట్ తీసుకొచ్చి మందిరంలో పెట్టి ప్రార్థన చేయించుకొని అయ్యగారి చేతులతో దాన్ని తీసుకొని మీరు వెళ్ళి పరీక్ష రాయండి. ఆ మధ్య మదీనా వాచ్ కంపెనీ వాళ్ళు మీ హాల్ టికెట్ తీసుకొచ్చి చూపిస్తే 500 రూపాయలు విలువ చేసే వాచి 120 రూపాయలకి ఇస్తామని చెప్తుంది. ఓకే, అక్కడ ఒక వస్తువును సంపాదించుకుంటున్నాం, బాగా ఉంది. బట్ ఇక్కడ నీ హాల్ టికెట్ తీసుకెళ్తే ఏం సంపాదించుకుంటావు? ప్రార్థించిన పెన్ను నిజంగా అంటే యవనస్తులు ఎగ్జామ్ రాసేటటువంటి వాళ్ళు మందిరానికి వెళ్తున్నప్పుడు ఇలాంటి వాటిని తీసుకుని వెళ్ళినప్పుడు అప్పటి వరకు వాడు ఎలా బ్రతికినా ఎలా చదివినా అది వేరే సంగతి. బట్ ఇప్పుడు హాల్ టికెట్ పెన్ను కోసం ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడే, అలా ప్రార్థన చేయించుకొని పాస్టర్ గారి చేతిలో దాన్ని అందుకుంటున్నప్పుడు ఆడి భక్తి చూడాలి. ఒక చేత ఇలా నిలబడి ఇలా తీసుకోడు, 2 చేతులు 2 కాళ్ళు దగ్గర పెట్టి 2 చేతులు ఇలా తీసుకొని ఏదో వాటిని కళ్ళకద్దుకొని మరి అంటే అయ్యగారు ప్రార్థన చేశారు కదా అన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అంటే ప్రార్థన చేయించుకొని వెళితే నిజంగా మార్కులన్నీ ఆడేది రాసినా రైట్ అయిపోతుందా? అలా కాదు కదా. అంటే సంఘానికి వచ్చేటటువంటి వాళ్ళ విషయాన్ని మనం ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలో జవాబు ఏం దొరుకుతుందంటే, ఇదిగో ఇలాంటి వాళ్ళైతే నాకు మంచి మార్కులు రావాలి, మంచి ఫస్ట్ క్లాస్ రావాలి అనేటటువంటి. ఒకవేళ ఎగ్జామ్స్ అన్ని రాసేసిన తర్వాత మళ్ళీ మంచి మార్కుల కోసం రావాలి, అలా ఓకే పాస్ అయిపోయినాడు, మిగిలినటువంటి చదువులు కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు వచ్చేటటువంటి వాడు అంటే మధ్య వయసులోకి వచ్చి ఎగ్జామ్స్ అన్ని రాసేసి ఇక మళ్ళీ దేనికయ్యా వస్తున్నావు కంటిన్యూగానే అంటే ఏముందండి ఉద్యోగం కోసమే కదా అని అంటారు. అంటే వాళ్ళ గురి చూడండి ఎలాంటి ఏర్పాట్ల మధ్య ఆ గురి నిలబడిపోతుందంటే ఉద్యోగం కోసం. ఒకవేళ ఉద్యోగం కూడా వచ్చేసింది అయినా సంఘానికి వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా నీ గురి ఏంటి అని అడిగి చూడు, ఏం కావాలి? మళ్ళా పెళ్ళి కావాలి. పోనీ పెళ్ళి అయింది, మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కావాలి, పిల్లలు కూడా కలిగేసినారు. ఇప్పుడు మళ్ళీ ఏం కావాలి? వాళ్ళకి చదువులు, ఇంకా చెప్పాలంటే ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి, అంతే కదా. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు పడకుండా అప్పుల బాధల నుండి మనం తప్పించుకునేటటువంటి కోసం దాన్ని వరాలు అడిగే దానికోసం ఇప్పుడు మందిరానికి వస్తూ ఉంటాం. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా ఎప్పుడు కూడా జీవితాన్ని క్రీస్తుల వారి దగ్గర మనం దైవికమైనటువంటి ఒక స్వభావాన్ని మనం నేర్చుకోవాలి. దైవికమైనటువంటి స్వభావం మన హృదయాల్లోకి వచ్చే విధంగా మనము ఆ భావనతో నిజంగా ఎంతమంది ఈరోజు సంఘానికి వస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. వచ్చేటటువంటి వాళ్ళందరి వెనకాల కూడా ఏముంటుందంటే ఏదో ఒక శారీరక సంబంధమైనటువంటి అవసరత, దాన్ని నేను పొందుకోవాలి, ఎలాగైనా దాన్ని నేను సాధించాలి. ఒకవేళ అప్పులు ఉంటే అప్పులు తీరిపోవాలి, మరొకవేళ మార్కులు బాగా రావాలి, ఉద్యోగం మంచిది రావాలి. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే నిజంగా మనకు తెలుసు స్కూల్కి మనం నిద్రలేసిన దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసేసి పాపం తల్లి అయితే 5 గంటలకే నిద్రలేసి వాళ్ళకి క్యారేజీలు కట్టి పంపించి నిజంగా మా వాడు స్కూల్కి వెళ్తున్నాడంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు మా వాడు బాగా చదువుతున్నాడు అన్న ఆలోచనకు వస్తుంది, అంతేనా. నిజానికి వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు 2 రకాలుగా ఉంటారు. ఒకటి బాగా చదువుకునే వాళ్ళు, రెండో వాళ్ళు బాగా చదవనటువంటి వాళ్ళు. కాలేజీకి వెళ్ళేటటువంటి విద్యార్థులను కూడా మీరు చూడండి, కాలేజీ అనే పేరుతో అక్కడికి వస్తారు క్యాంపస్లోకి రాగానే ఆడి క్లాస్ రూమ్ వైపు పోదు వాడు అడుగులు. మరి ఎక్కడికి వెళ్తాయి? క్యాంటీన్ వైపు వెళ్తాయి. క్యాంటీన్లో ఎవరుంటారు? ఇలా బ్యాచే ఉంటుంది. అంటే కాలేజీ పేరుతో వచ్చేటటువంటి వాళ్ళు కాలేజీ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోకుండా ఇంకా ఏమైపోతారు?
పక్కన టైం పాస్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు. అంటే మళ్ళీ ఎప్పటి వరకు అయ్యా వీళ్ళు ఉంటారు అక్కడ అంటే మళ్ళీ కాలేజ్ అయ్యేంత వరకు ఇలాంటి కాలక్షేపానికి సంబంధించినటువంటి విధి నిర్వహణలో ఉండిపోయి ఆ తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా అప్పుడు తీరా ఎగ్జామ్స్ వచ్చేసినప్పటికీ ఎగ్జామ్స్లో ఇలా కాలక్షేపం చేసినటువంటి వాడు అన్ని సబ్జెక్టులు ఏమైపోతాడు, ఫెయిల్ అయిపోతాడు. అలా కాకుండా ప్రతి తరగతికి అటెండ్ అయ్యి వాటిని శ్రద్ధగా విని రాసుకొని ఎగ్జామ్స్ రాసినటువంటి వాడు ఎలా ఉంటాడు, పాస్ అయిపోతాడు. అంటే చదువుకున్నటువంటి వాడేమో పాస్ అవుతాడు, చదువుకోకుండా కాలక్షేపం చేసేటటువంటి వాడు కాలేజీకి వచ్చినా ఆడేమైపోతున్నాడు, ఫెయిల్ అయిపోతున్నాడు. ఇక్కడ కూడా సంఘానికి వచ్చేటటువంటి వాళ్ళు కూడా రెండు రకాలైనటువంటి మనసు. ఒకటి దైవికమైనటువంటి విషయాలు నేర్చుకునేటటువంటి ఒక వర్గం ఉంటే, రెండవది పబ్బం గడుపుకునేటటువంటి వర్గం. పబ్బం గడుపుకోవడం అంటే అప్పు ఉంటే అప్పు తీరాలి, ఎగ్జామ్ రాస్తే పాస్ అయిపోవాలి, వివాహం కాకపోతే వివాహం అయిపోవాలి. అంటే ఇలాంటివి అన్నమాట. ఇలాంటివి వాటిని ఎలాగైనా చేజిక్కించుకోవడానికి వచ్చేటటువంటి ఒక వర్గం. ఇప్పుడు ఈ రెండు వర్గాల్లో దేంట్లో ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఏ కాన్సెప్ట్తో మనం ఈ మందిరానికి వస్తున్నామో అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా అలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్త వహించి, ఉదాహరణకి ఒక ఆమె పాస్టర్ దగ్గరకు వచ్చి, మన చర్చిలో కాదులేండి వేరే చర్చిలో, పాస్టర్ దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు మీకు తెలుసు కదా ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది, ఏదో మీరు ప్రార్థన చేస్తే నాకున్న కొంత డబ్బుతో నేను ఒక గేదెను కొనుక్కునేదానికి నాకు దేవుడు అవకాశం ఇస్తే నా జీవనోపాధికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నప్పుడు నిజంగా నా పాస్టర్ గారు ఆమెను ఆశీర్వదించి తన దగ్గర ఉన్నటువంటి డబ్బు వృధా కాకుండా, ఎవరు ఆమెను మోసం చేయకుండా ఒక గేదెను కొనుక్కునే ఏర్పాట్లు చేయమని దేవునితో ప్రార్థన చేసినప్పుడు అదేంటో విచిత్రమో కానీ నిజంగా ఒక గేదెని ఆమె సంపాదించుకుంది. ఇక దాంతోపాటుగా సంఘానికి వస్తుంది, దాన్ని చూసుకుంటుంది. కానీ దేవుడు ఇంకా ఆశీర్వదించడం వల్ల ఏడాదికి మళ్ళా 4 గేదెలు ఏర్పడ్డాయి. ఒక ఏడాదికి 4 గేదెలు దాంతోపాటుగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పట్లాగానే ఏముందని అంటే, ఏదో పాస్టర్ గారు ప్రార్థన చేశారు, గేదె కాస్త 4 గేదెలు అయింది అనేటటువంటి విషయం. అంటే ప్రార్థనకు వస్తూ ఉంది, దేవుడు ఇంకా ఏం చేశాడు, ఆమెని దీవిస్తూ ఉన్నాడు. ఇంకా అది అధికమవుతూ ఉంది. నిజంగా అదే గేదె కాస్త 4 గేదెలు ఇచ్చింది. ఇంకా ప్రార్థనకు రావడం ఏం చేసింది మీకు తెలుసు కదా, ఏం జరుగుంటుందో ఒకసారి పాస్టర్ గారు అడిగారు, ఏమ్మా ఈ మధ్య ప్రార్థనకు రావట్లేదు ఏంటి సంగతి అని అంటే, ఏముందండి గేదెలతోనే సరిపోతుంది. మీరు కూడా చూడండి, ఆన్లైన్లో చాలామంది మొదటి దినాల్లో చాలామంది వచ్చారు, తర్వాత ఉన్నట్టు ఒక్కొక్కరు ఏమైపోతా ఉన్నారు, స్కిట్ అయిపోతా ఉన్నారు. ఏంటి అని అడగండి, మీకు తెలుసు కదా ఫోన్ బాగలేదు, మీకు తెలుసు కదా ఫోన్ రీఛార్జ్ కూడా డబ్బులు లేదు, మీకు తెలుసు కదా మా దగ్గర ఉన్న ఫోన్ సరైనటువంటిది కాదు, అంటే మాకు అంత సమయం లేదు. ఇలాంటివి మనకి ఏం కనిపిస్తాయి అంటే ఇలాంటి సాకులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే పాస్టర్ గారు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఆయన చెప్తుంది, ఏముందని గేదెలతోనే ఉన్న దినమంతా ఏమైపోతుంది, సరేలేమ్మా నీకు ఇంతకు ముందున్నప్పుడే బాగా నువ్వు సంఘానికి వచ్చేదానివి, ఇప్పుడు అవి తీసేసుకొని మరలా నేను దేవుని ప్రార్థన చేస్తానులే అని అన్నప్పుడు ఇప్పుడు ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు ఆలోచన. అవి తీసేసుకోమని అంటే నేను ప్రార్థన చేస్తే ఇచ్చినటువంటి దేవుడు మరలా అవి తీసేసుకోమని ప్రార్థన చేస్తే వినడా? మరి వింటే జీవితం ఎవరిది రోడ్డున పడుతుంది అంటే ఇది ఎలాగనంటే, అయ్యే పాస్టర్ గారు అలాగొద్దు అని చెప్పి అలా మళ్ళీ కాళ్ళ బేరం పడేదానికి ప్రయత్నం చేస్తాం. మనం కూడా అంతే, మన జీవితాల్లో ఉద్యోగం రానప్పుడు ఉద్యోగం అని దేవుని వైపు తిరుగుతాము. ఉద్యోగం రాగానే మీకు తెలుసు కదా పాస్టర్ గారు ఉద్యోగం ఎంత కష్టమైందో మీకు తెలుసు కదా అన్న పని. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు అనారోగ్యం కొరకు ప్రార్థన దేవుడు అని తిరుగుతాము. ఇప్పుడు అనారోగ్యం కాస్త ఆరోగ్యంగా మారినప్పుడు కనిపిస్తామా, దూరం అయిపోతాం. అదే నేను అందుకు సంఘానికి వచ్చేటటువంటి వాళ్ళు 2 రకాలుగా, ఒకటి పబ్బం గడిపించుకునేటటువంటి ఒక వర్గం ఉంటుంది, రెండోది దైవికమైనటువంటి ఆ నియమాలను అనుసరించి ఆచరించడానికి విని శ్రద్ధగా రాసుకుని వాటి ప్రకారం అనుసరించడానికి ఇష్టపడేటటువంటి ఒక వర్గం ఉంటుంది. కాబట్టి ఈ మరొక వర్గం ఎలాగుంటుందని అంటే, లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏరు దాటేదాకా ఓడమల్లన్న అన్నారంట, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నారంట. అంటే ఈ పరిస్థితి ఎలాగుంటుందో మనకు తెలుసు. మన జీవితంలో దేవుడా అని ఎప్పుడు వస్తాం మనం, మనకు ఏదైనా దేవునితో అవసరం ఉన్నప్పుడు. అలా కాదు, దేవుని దగ్గరికి ఎప్పుడు రావాలంటే అవసరం ఉన్నప్పుడు కాదు, అవసరం లేనప్పుడు కూడా మనం రావాలి.
అనారోగ్యంతో ఉన్నప్పుడు కాదు దేవుని దగ్గర, ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా దేవుని దగ్గరికి రావాలి. నిజంగా దేవుడు మనకు ఒక అలాంటి పరిస్థితుల్లో దేవుడు చక్కటి మనకు రాయించాడు. అది మీకు సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయంలో మీకు బాగా కనిపిస్తుంది. ఏంటి ఆ మాటలనంటే, నేను శ్రద్ధగా పిలిచినప్పుడు మీరేం చేయలేదు. చదవండి, చాలా బాగుంటుంది. సామెతల గ్రంథం మొదటి అధ్యాయమా? రైట్, చదవండి. 21. అదిగో నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయిరి, తోసివేసినారు. అది నేను గద్దింపగా మీరు లోపడలేదు. అది ఇప్పుడు అపాయం రాదా? వస్తుంది. అపాయం వచ్చినప్పుడు నేను నవ్వేదాను. మీకు తెలుసు కదా, పిల్లలు అప్పుడప్పుడు ఆడుకునేటప్పుడు వాళ్ళల్లో ఒకడు పడ్డాడు అనుకోండి, వీడు ఆ పడినటువంటి లేపడానికి బదులుగా వీడు ఏంటంటే 2 చేతులు 2 బట్టనీళ్ళు చెవుల్లో పెట్టుకుని నాలిక బయట తీసి విపరీతంగా నవ్వడం ప్రారంభిస్తాడు. అంటే ఈ సీన్ ఎలాగుంటుందో మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. దేవుడు పిలిచినప్పుడు నువ్వు రాకపోతే, అపాయం వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరగతావు, చూసావో అప్పుడు దేవుడు ఎక్కిరించే విధానం ఎలాగ ఉంటుంది అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో ఎప్పుడు కూడా. అందుకనే చెప్తున్నాడు, మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను అని ఉందా? అంటే దేవుడు కూడా అపహాస్యం చేస్తాడా? ఎప్పుడు నువ్వు అలా వచ్చి, అంటే ఓడ అవసరం, అంటే పడవ అవసరమైనప్పుడు ఏమంటామంట? సామెత మీకు తెలుసు కదా, ఏరు దాటేదాకా మల్లన్నా బా సూపర్, నీ వాడ సూపర్గా ఉందంట. వాడ దిగేసిన తర్వాత బోడి మల్లన్న. అంటే ఈ సీన్ ఎలాగుంటుందో మీరు గుర్తు చేసుకుంటే, దేవుని పట్ల మనం వ్యవహరించేటటువంటి శైలి కూడా అలాగనే ఉంటుంది. దేవుడు అదే చెప్తున్నాడు. సామెత నీకే కాదు నాకు ఉందంటున్నాడు ఆయన. ఏంటి నాకు ఉండేది? నీకు అపాయం, భయం కలిగినప్పుడు. ఇప్పుడు నేను ఎలాగుంటానో తెలుసా? నీకే కాదు తెలిసింది, నీకు సామెతలు ఉంటాయి, నాకు కూడా సామెతలు ఉంటాయి. నాకున్న సామెత ఏంటంటే నిన్ను పక్కన పెట్టడం. ఎప్పుడు పక్కన పెడతానంటున్నాడు? భయం కలిగినప్పుడు. ఇంకా ఎలాంటి భయం? మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసిన భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేనేం చేస్తానంట? అపహాస్యము చేస్తాను. ఇది దేవుని దగ్గర నుంచి మనం ఇలాంటి వైఖరి కోరుకునేది. ఇలాంటి వైఖరి నీకు కోరుకోకుండా ఉండాలి అని అంటే, ఇప్పుడు సంఘానికి వచ్చేటటువంటి పరిస్థితి నీలో ఏమై ఉండాలో ఒకసారి నువ్వు ఆలోచించి. దేవుని మందిరానికి వెళ్తున్నావని అంటే ఏమవడానికి ఇక్కడికి వస్తున్నావు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేయి. నీకున్నటువంటి భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చబడడానికి వస్తున్నావా, లేదా అప్పులన్నీ పోయేసి ఇప్పుడు నేను మళ్ళా డబ్బులు బాగా సంపాదించుకునేటటువంటి స్టేజీ అని రావాలని కోరుకుంటున్నావా, లేదా ఉద్యోగం ఇప్పటిదాకా లేదు ఇప్పుడు దానికోసం రావాలని కోరుకుంటున్నావా, ఎప్పటి వరకు వివాహం కాలేదు అవ్వాలని కోరుకునే దానికి వస్తున్నావా, పిల్లలు లేరు పిల్లలు కలగాలని కోరుకునే దానికి వస్తున్నావు, దేనికి వస్తున్నావు? ఒక్కసారి నీకంటూ నువ్వు ఒక ప్రశ్న వేసుకొని చూసు. సంఘానికి వచ్చే నువ్వు ఒకరిని అడగడం కాదు, నీకు నువ్వే ఈ ప్రశ్న వేసుకొని చూడు, జవాబు నీకు బాగా అర్థమవుతుంది. అంటే దైవికమైనటువంటి జీవితంలో నేను కూడా ఒక పాలిభాగస్తుని అవ్వాలి కాబట్టి ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా దాన్ని విని నేను రాసుకునేదానికి ఇక్కడికి వెళ్తున్నాను అన్న ఆలోచన ఏమన్నా మనకు వస్తుందా అంటే రాదు. అలా వస్తే నువ్వు జాగ్రత్తగా వస్తావు. ఎలా వస్తావు? ముందుగానే పడుకుంటావు, శనివారం రోజు ముందుగానే లేస్తావు, ఇక్కడికి వస్తావు జాగ్రత్తగా. ఎక్కడ ఏసీ ఉన్నా కూడా కూర్చొని నిద్ర రాకుండా ఉండడానికి కూడా నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ చెప్పబడినటువంటి వాక్యాన్ని ఏం చేస్తావు? శ్రద్ధగా రాసుకుంటావు. ఆ తర్వాత తీసుకెళ్ళి ఇక్కడ ఎందుకు ఈ పదాన్ని వాడాడు, ఇక్కడ ఎందుకు ఈ రెఫరెన్స్ను వాడాడు అన్న సంగతిని గురించి నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. అలా కాదు మామూలుగా వస్తున్నామని అనుకో, కానీ నువ్వు వచ్చినట్టుగా ఉండి మళ్ళీ వెళ్ళిపోతావే తప్ప పురోగతి అనేటటువంటి మాత్రం అది నిల్లైపోతుంది అన్న సంగతి. అందుకని దేవుని యొద్దకు మనం వచ్చేటటువంటి ఉద్దేశం ఎలా ఉండాలంటే ఒక్కటిగా ఉండాలి ఎప్పుడు కూడా. ఆ ఒక్కటి ఏంటో పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చాలా సార్లు చదువుకున్నాం, అయినా కూడా మరొకసారి మనం చదువుకున్నాం. మనం అందరము అదిగో విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా ఏమన్నాడు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన
సంపూర్ణత కలవారమగు వరకు అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలవారమగునట్లు అన్న పదం మనకు కనిపిస్తుందా? అంటే ఈరోజు నేడు సంఘానికి వచ్చినటువంటి మనలను దేవుడు ఎలా చూస్తున్నాడంటే, అబ్బా ఈ నా బిడ్డ లాయర్ చదవాలి, లా సెట్ రాసి ఎలాగైనా కూడా ఇది సీటు కొట్టాలని దేవుడు ఆకాశం నుంచి ఆలోచన చేస్తున్నాడా? ఎలాగైనా నీట్ కొట్టేసి మా బిడ్డ ఏమైపోవాలి, డాక్టర్ అయిపోవాలి, మా వాడికి పోయినసారి కూడా లాంగ్ టర్మ్ ఇప్పించి అయినా వీలు కాలేదు కాబట్టి ఈసారి ఎలాగైనా కొట్టాలన్న ఆలోచన దేవుళ్ళలో ఉంటుందా? మావాడు ఎలాగైనా అంటే మావాడు అంటే ఇక్కడ దేవుడు ఆలోచిస్తుంది. సంఘానికి వచ్చినట్టు నా బిడ్డ ఎలాగైనా సైంటిస్ట్ అయిపోయి నాసాలో వాడు మంచి పోస్ట్ సంపాదించుకొని అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షాన్ని కూడా వాళ్ళు పరిశోధన చేయాలని ఇలా అవ్వాలని కోరుకుంటున్నాడా? దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నటువంటి మన జీవితాల వైపు చూస్తున్నప్పుడు నా బిడ్డ లాయర్ అవ్వాలి, నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలి, నా బిడ్డ సైంటిస్ట్ అయిపోవాలి అని ఎదురు చూస్తూ ఉంటాడా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవవ్వాలని దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు. నిజంగా ప్రార్థనకు వచ్చే ప్రతిసారి కూడా దేవుడు మన నుంచి ఆశించేది ఏంటో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు మన నుంచి ఆశించేది ఏంటి? అందుకని ఇక్కడ రాస్తున్నాడు, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత, దాని కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు అన్న సంగతి మనకు అర్థమైపోయిందా? అంటే సంఘానికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలా తయారవ్వాలని దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలన చేస్తున్నాడు. ఎలా వస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు అంటే, అమ్మాయ ఈ నా బిడ్డ సంఘానికి వస్తున్నాడు కదా, ఏంటి వీటిలో ఉన్నటువంటి ఉద్దేశం అని ఒక్కసారి మన ఆలోచనలకి ఇంటర్నల్గా ఉన్నటువంటి మన ఆలోచనల వైపుకు వెళ్ళి ఆయన చూసినప్పుడు తెలుసు కదా. మన ఆలోచనలు కూడా దేవుడికి తెలుసు. కూర్చుండుట లేచుట అన్నీ తెలుసు కదా. సో ఇవన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత నా బిడ్డలో రావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సరే, ఒక ప్రశ్న వేసుకుందాం. అసలు మనం ఇన్ని రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నాం కదా, స్థానిక సంఘానికి వస్తున్నాం కదా, క్రీస్తులాగా ఎప్పుడు తయారవుతాము అన్న ప్రశ్న ఎప్పుడన్నా వేసుకున్నాం మనం? 10 ఏళ్ళ నుంచి వస్తున్న వాళ్ళు నాతో కలిసి ఈ జర్నీలో నాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నాం. 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, ఆ మధ్య ఒక 5 ఏళ్ళు అయింది. ఇలా అనుకుంటే నిజంగా మనలో క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణత ఎన్ని సంవత్సరాలు రావాలి, ఎన్ని సంవత్సరాలకి రావాలి? 10 ఏళ్ళు వచ్చినాం కాబట్టి వచ్చేస్తుందా? 20 ఏళ్ళు మేము ఈ స్థానిక సంఘంలో ఉన్నాం కాబట్టి క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అనేటటువంటిది వచ్చేస్తుందా? ఇంకా మనకు తెలుసు, ఇంకా మనలో ఉన్నటువంటి అనేకులు క్రీస్తులాగా ఎదగలేదండి అని మనలో మనమే కూడా అనుకుంటామా? మరి అలాగైతే ఎప్పటికి మనం క్రీస్తులాగా ఎదగగలం? ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పటికి మనం క్రీస్తులాగా తయారవగలం? ఇంకొక 10 ఏళ్ళు ఇవ్వమని అడగదామా దేవుణ్ణి? అంటే మన సంఘానికి వచ్చేటటువంటి మన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే క్రీస్తులాగా తయారవడం అనేటటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టేశాం. ఎంతసేపటికి మన భౌతిక సంబంధమైన అవసరాల పట్లే మన యొక్క ఆలోచనలను తీసుకెళ్ళి ఆటిని అడుగుతూ ఉంటాం ఎప్పుడు కూడా. అందుకని మన ఉద్దేశాలు, దేవుని యొక్క ఉద్దేశాలు ఒకటిగా ఉండట్లేదన్న సంగతి. అందుకని ఈనాడు మనం వస్తున్నాం, ప్రతి తరగతికి కూడా మనం వస్తున్నాం. బట్ వస్తున్నాం వెళ్తున్నాం. నేను చెప్పాను కదా, కాలేజీకి వెళ్తాడు కానీ క్యాంటీన్లో కూర్చొని వెళ్తాడు. స్కూల్కి వెళ్తాడు, ఆ టయానికి మళ్ళీ వాడు ఎక్కడో ఆడుకుంటాడు, స్కూల్ వదిలే టయానికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు అనుకుంటారు నా బిడ్డ స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి, కాలేజీకి వెళ్తున్నాడు కాబట్టి అన్నిట్లో పాస్ అయిపోతాడా అని అనుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. అందుకని వాడికి అవసరమైనటువంటి ఫీజులు అన్నీ కూడా కడుతూ ఉంటారు. బట్ వీడు ఎక్కడికి వెళ్తుంటాడు? క్యాంటీన్కి వెళ్తూ ఉంటాడు. తరగతులు జరిగే ఆ తరగతుల యొక్క రూములే కాదు వెళ్ళడు, కానీ క్యాంటీన్లో కూర్చొని కాలక్షేపం చేసి మళ్ళీ కాలేజీ వదలంగానే అందరితో పాటు మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు అన్నిట్లో ఫెయిల్ అయినప్పుడు తల్లి అడుగుతుంది, ఒరే రోజు క్యారేజ్ పెట్టిస్తున్నాను, మరి నువ్వు ఎందుకురా ఇన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినావని అంటే, ఏమ్మా ఏ రోజన్నా క్యారేజ్ వెనక్కి తెచ్చానా? తినేసే కదా వస్తున్నాను ఆయన అన్నాడు అనుకోండి, సరిపోతుందా దానికి జవాబు? ఏ రోజన్నా క్యారేజ్ వెనక్కి తెచ్చానా నేను? లేదు కదా, తినేసే కదా వస్తున్నాను అంటే సరిపోతుందా? కాదు కదా. అక్కడ వినేసి వాటి ప్రకారం వాడు చదువుకొని కష్టపడితేనే వాడు పాస్ అయ్యేటటువంటి పరిస్థితి. అప్పుడు వాళ్ళ తల్లి పడినటువంటి కష్టం దానికి వృధా కాదన్న సంగతి మనకు తెలుసు. ఉదాహరణకి మీరు చూడండి, అప్పుడప్పుడు జిమ్కి వెళ్తూ ఉంటారు. జిమ్ తెలుసు కదా మీకు. జిమ్లో ఇలాంటి గోడలు ఉన్నప్పుడు ఎన్ని గోడలు ఉంటాయి, అన్ని గోడలకి అద్దాలు ఉంటాయి.
ఇప్పుడు ఆ జిమ్లో చాలా యాక్టివిటీస్ ఉండాలి, చాలా యాక్టివిటీస్, ఆ పరికరాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. నిజంగా జిమ్లోకి నువ్వు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత, ఆ ఎంటర్ అయినప్పుడు చుట్టూ ఆ గోడలకు ఉన్నటువంటి అద్దాలతో పాటు దాని పక్కన బాలకృష్ణ బౌటో, చిరంజీవిది, ఇంకా చెప్పాలంటే బ్రహ్మానందం, ఇలా ఫోటోలు అతికించుంటారా జిమ్లో ఇలాంటి ఫోటోలు ఉంటాయా? ఉండవు. మరి ఎవరి ఫోటోలు ఉంటాయి? బాడీ బిల్డర్. ఆడోడో నీకు తెలియదు, అయినా కూడా వాడి బాడీ ఎలాగుందో అన్నదాన్ని, ఆడు ఇక్కడోడు కాదు, అయినా కూడా ఆ బాడీతో వాడు అలా పొంగింపు చేసేటటువంటి ఆ శరీర సౌష్ఠవానికి సంబంధించినటువంటి ఫోటోలు అక్కడ అతికిస్తాం. ఇప్పుడు జిమ్లోకి చేరినటువంటి మనం ఏం చేస్తామంటే, మొదటి రోజు వెళ్ళంగానే ఆ డంబుల్స్ వాటిని గురించి మనకు తెలియదు, డంబుల్స్ తీసుకొని ఒక్కసారి ఇట్టా పైకి ఎక్కి అలా దింపిన తర్వాత మళ్ళీ వెంటనే అద్దం దగ్గరకు పోయి చూసుకుంటాడు. ఇలా అంటే అద్దం దగ్గరకు పోగానే అవి అలానే సరిపోతాయా? ఇది ఒకరోజుకే. పక్కనోడు అంటున్నాడు, నువ్వు చేరింది నిన్నే కాబట్టి తొందరపడబాకు, అలాంటివి ఇప్పుడల్లా రావు అని. ఆ మధ్య కూడా ఒక ఆయన అన్నాడంట, 4 నెలలు జిమ్ముకు పోతే బాగా వస్తావు, నువ్వు బాగా సెట్ అయిపోతావు అన్నారంట. కాబట్టి 4 నెలలు పోతే సరిపోద్ది కదా, నా శరీరానికి సంబంధించినటువంటి అన్నీ వాళ్ళు చెప్పినట్టుగానే ఇవన్నీ బాగా యాక్టివ్గా అయిపోతాయి అనుకొని 4 నెలలకు సంబంధించిన ఫీజు కట్టేశాడు. ఇప్పుడు మొదటి రోజు వెళ్ళాడు జిమ్కి. వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయాలంటే వర్కౌట్ చేయాలి. అది చేయకుండా కూర్చొని ఆడేట చేస్తున్నాడు, ఈడేట చేస్తున్నాడు, చూసుకుంటున్నాడు, టీ వస్తే టీ తాగాడు, అంత అయిపోయిన తర్వాత హాయ్ బాయ్ అనుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇలా 4 నెలలు గడిచిన తర్వాత ఇదేంటిది, నా శరీరం ఇంతకుముందు ఎలాగుంది ఇప్పుడు డబల్ అయింది, పొట్ట బాగా ముందుకు వచ్చింది, నేను జిమ్కి వెళ్తున్నాను కదని ఇంట్లో వాళ్ళు రోజు కోడిగుడ్లు, పాలు ఇవన్నీ ఇస్తున్నారు, మరి ఏం జరుగుతుంది ఇక్కడ? అవన్నీ తింటున్నాడు, ఇక్కడికి వచ్చి చేసే వాళ్ళని చూసి ఏం చేస్తున్నాడు అని అంటే, అలా కాదు ఇలా బాగా చేయి అని అంటున్నాడు తప్ప ఈడు చేయట్లేదు. అప్పుడు మాస్టర్ని అడిగాడు, ఇదేంటండి నాకు 4 నెలలు జిమ్కి వెళ్తే బాగా చక్కగా వచ్చేస్తా ఉన్నారు, మరి నాకు పొట్ట పెరిగింది, బరువు కాస్త కూడా ఇంకా పెరిగింది, మరి ఎక్కడ ఇది అయినప్పుడు మీరు వస్తున్నారు పోతున్నారు, అంతేగాని మీరు దానికి సంబంధించిన వర్కౌట్ మాత్రం మీరు ప్రాక్టీస్ అనేటటువంటిది చేయట్లేదు. కాబట్టి మీ శరీర సౌష్ఠవం అనేటటువంటిది మీకు బాగా రావాలంటే ఇక్కడికి వచ్చి ఏం చేయాలంటే వర్కౌట్ చేయాలి. అంటే జిమ్లో ఏముంటుందంటే అతను తినేటటువంటి ఆహార పదార్థం మీద అది ఆధారపడి ఉంటుంది, రెండోది అతను చేసేటటువంటి ఎక్సర్సైజ్ మీద కూడా అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా జిమ్కు వెళ్ళినప్పుడు నిజంగా ఇలాంటివి తినేటటువంటి ఆహార పదార్థాలు ప్లస్ అతను చేసేటటువంటి ఎక్సర్సైజ్, ఈ రెండింటి మీద అతని శరీర సౌష్ఠవం అనేటటువంటిది ఎలా ఆధారపడుతుందో ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే, మనం వినేటటువంటి వాక్యం, మనం చేసేటటువంటి ఆ వాక్యానికి సంబంధించినటువంటి వ్యాయామం, ఈ రెండు మనకి ఏం చేస్తాయంటే మన ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని అవి నిరూపణ చేయడానికి ముందుకు వస్తూ ఉంటాయి. కానీ ఈ రెండింటి విషయంలో మనం ఏం చేస్తుంటాం, వాక్యాన్ని అయితే వింటాం కానీ వదిలేస్తూ ఉంటాం. అందుకనే మీరు వినువారు మాత్రమై ఉండి అన్న పదం ఉందే, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా ఏం చేయమంటున్నాడు, వాక్యము ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి అన్నప్పుడు, అంటే వాక్యం అయితే వింటున్నాం బట్ బయటికి వెళ్ళంగానే వాక్యం ప్రకారం ప్రవర్తించట్లేదు. అందుకని జిమ్ చేసేటటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తారు, బట్ బయటకు వచ్చిన తర్వాత ఏ ఆహార పదార్థాలు ఎప్పుడు తినాలో కూడా ఆ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ ప్రకారం ఆడ తినగలిగితే తిని మళ్ళా వచ్చి ఇక్కడ ఏం చేయాలి, వ్యాయామం చేయాలి. కాబట్టి ఇక్కడ మనం వింటున్నాం వాక్యాన్ని, మళ్ళీ బయటికి వెళ్ళంగానే వదిలేస్తూ ఉన్నాం, అంటే విడిచిపెట్టేస్తూ ఉన్నాం. కానీ అలా చేయమని చెప్పట్లేదు దైవవాక్యం. ఏం చెప్తుందని అంటే, వినుమాత్రమై ఉండి ఉండక వాక్యము ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి, వాక్యం ప్రకారం ప్రవర్తించువారునై ఉండాలి. ఇప్పుడు బాగా వచ్చింది, ఎంతమంది మనం వినేవారంగా ఉన్నాము, ఒక్క ఆదివారం వింటున్నాం అంతేనా? మళ్ళా వాక్యం వినాలంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది టైము, మళ్ళా ఆదివారం, అంటే ఆదివారం టు ఆదివారం, ఆదివారం నుంచి ఆదివారం, ఆ ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు, అక్కడ ఆ రోజు 1 గంట, ఈ రోజు 1 గంట, కానీ మధ్యలో ఆహారం అంటే వాక్యం అనేటటువంటి ఆహారం. నిజంగా మనం ఆలోచన చేస్తే సంఘానికి వచ్చిపోతే క్రీస్తులాగా మనం తయారవుతామా? సంఘానికి వచ్చిపోతున్నాం, మా సంఘం చాలా నెంబర్ 1 అండి అన్నాడంట ఒక ఆయన. మరి ఏ విషయంలో అని అంటే అందరూ మొట్టమొదటిగా టయానికి వచ్చేటటువంటి దాని విషయంలో అన్నాడంట. నిజమే, 15 నిమిషాలు ముందు కూడా వచ్చి కూర్చున్నావు, ఆ తర్వాత వాక్యం సమయానికి నువ్వు నిద్రపోవడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా?
వాక్యం సమయానికి నువ్వు నిద్రపోయావు అనుకో, ఇప్పుడు నువ్వు ముందుగా వచ్చి ప్రయోజనం ఏంటి? ప్రార్థన కూడా చేసేటప్పుడు కూడా ఫస్ట్ మొదటి 2 వచనాలు మనకు బాగా వినిపిస్తాయి. మళ్ళీ ఆమెన్ అనే సమయానికి మళ్ళీ మన ఆలోచనలన్నీ కూడా ఎటో వెళ్ళిపోతాయి. మధ్యలో ఆమెన్ అనే సమయానికి మళ్ళా వచ్చేసి ఆమెన్ అనే పదం వాడతాం. అందుకని దేవుడు అసలు ఎలా రాయించాడో చూడండి. క్రీస్తునకు సంపూర్ణమైనటువంటి సమానమైనటువంటి సంపూర్ణత మనలో రావాలని కోరుకుంటున్నాడు అని చెబుతూ తర్వాత వచనం చదువుదాం. అలా అవ్వడానికంట పరిశుద్ధులు అసలే పరిశుద్ధులు కదా వీళ్ళు, మళ్ళా పరిశుద్ధులు మళ్ళా సంపూర్ణలు అవడం ఏంటి? ఆ సంపూర్ణత యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి సంపూర్ణతకు సమానమైనదిగా ఉండాలి అన్నది ఇక్కడ దేవుని యొక్క ఆలోచన. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం అంటే సంఘం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును, అదిగో ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించి. అసలు వీళ్ళందరూ ఎందుకు మళ్ళా సంఘంలో? వీళ్ళందరూ ఎందుకండి అసలు? మీకు తెలుసు కదా, ఏదైనా ఒక స్కూల్లోకి మనం ఎంటర్ అవ్వగానే స్కూల్లో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి ఆఫీస్ రూమ్ ఉంటుంది, రెండోది టీచర్స్ గది ఉంటుంది, ఇంకా మూడోది వస్తే ఇదిగో ఈయన తెలుగు టీచరు, ఈయన ఇంగ్లీష్ టీచరు, ఈయన సైన్స్ టీచరు, ఈయన లెక్కల మాస్టరు, ఈయన ఇంకో పీఈటీ టీచరు. మరి క్లాస్ రూము ఇది మీ క్లాస్ రూము, దీనికి సంబంధించిన బోర్డు, ఇదిగో దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్, విద్యా బోధన, ఇవన్నీ కూడా దేనికి చెప్పండి? ఒక స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ ఎందుకు? ఆ విద్యార్థిని ఏం చేయాలంటే నెంబర్ 1 స్టూడెంట్గా తయారు చేసేదానికి అవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి ఆ స్కూల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేటటువంటివి ఉంటాయి. అలాగే సంఘంలో కూడా దేవుడు ఎలా నియమించాడంట? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత ఒకళ్ళు రావడానికంట దేవుడు ఏం చేశాడంట? సంఘాన్ని కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని అపోస్తులుగాను. అదిగో ఏం చెప్తున్నాడంటే అంటే ఇంతమందిని ఈ సంఘంలో పెట్టి కూడా ఒకడు క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి సంపూర్ణత సాధించలేకపోతే ఇంక వేస్ట్ కదా రావడం. అందుకని ఇక్కడ మనకు తెలుసు విద్యను అభ్యసించాలి అనేటటువంటి మా బిడ్డకు మంచి విద్య అభ్యసించాలని అంటే మనం నెట్లో కూడా కొడతాం పర్సంటేజ్ ఎంత అని. మన మధ్య నేను టూర్కి సంబంధించి టైప్ చేయడానికి ఒక టైపిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, అన్న ఈరోజు రేపు వీలు కాదు, ఎందుకంటే ఆల్రెడీ స్కూల్లో 10th క్లాస్ మార్కులు వచ్చాయి, వాళ్ళందరూ మేము డీటీపీ వర్క్ చేసి ఎవడికి ఎన్ని మార్కులు వచ్చాయి అంటే మా స్కూల్ గొప్ప అని చెప్పుకోవడానికి మా దగ్గర చాలా దాదాపు 200-300 ఫోటోలు ఇచ్చేసి పోనారన్న. వాడి ఫోటో, హాల్ టికెట్ నెంబరు, వాడి స్కూల్ పేరు ఇవన్నీ ముద్రించాలి, కాబట్టి చాలా బిజీగా ఉన్నాం, ఇంకెక్కడన్నా చేసుకోకూడదా అని అన్నారు. నిజమే. అంటే వాళ్ళ వెనకాల ఉన్నటువంటిది ఏంటంటే ఏ స్కూలు ఎంత ర్యాంక్ వచ్చింది అన్న దాన్ని ఇప్పుడు సమాజానికి చూపించాలి. కాలేజీకి పిల్లల్ని పంపిస్తున్నాం, బట్ ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకు కారణం? విద్యను అభ్యసించాలి కానీ క్యారేజ్ దీన్ని వచ్చేస్తే ప్రయోజనం ఏం లేదు. అలాగే ఏ స్కూల్కి వెళితే చదువు ఎలా బాగా చెప్తారు, వాళ్ళకి వచ్చేటటువంటి ర్యాంక్ వివరాలు ఏంటి అనేటటువంటిది మనం బేరీజ్ వేసుకున్నప్పుడే ఆ స్కూల్లో ఆ పిల్లవాడిని మనం చేర్పించడానికి ఇష్టపడతాం. ఈ రోజుల్లో ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? ఏ చర్చికి వెళ్తే వాక్యం బాగా నేర్పుతారు అని ఆలోచించి ఆ చర్చికి వెళ్ళడం అనేటటువంటి కార్యక్రమం ఏమైనా చేస్తారా? లేదు. ఆ చర్చిలో గుడ్ ఫ్రైడే జరుపుతారా లేదా? ఆ చర్చిలో వాయిద్యాలు వాయిస్తారా లేదా? ఆ చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుపుతారా లేదా? క్రిస్మస్కి డ్యాన్స్ ప్రోగ్రాలు వేస్తారా లేదా? ఆ డ్యాన్స్ ప్రోగ్రాలకి మా పిల్లవాడిని ముందు లైన్లో నిలబెడతారా లేదా? ఇలాంటివే కదా చూస్తాం. ఇవన్నీ బాగున్నాయంటే రైట్, ఆ చర్చికే మనం చెప్పండి వెళ్ళాలి, ఆ చర్చికే మన పిల్లల్ని పంపించాలి. మరి చదువుల కోసమైతే అన్ని రకాలుగా ఎంపిక చేసుకుంటున్నావు, మరి ఆత్మ విషయంలో మాత్రం ఎందుకు రాజీ పడిపోతున్నావు? పక్కనే కదా ఇల్లు, పక్కనే కదా సంఘం అని అనుకున్నావు, ఎందుకు? భౌతిక సంబంధమైనటువంటి విద్య కోసమేమో ఇన్ని ఆరాధిస్తున్నావు, నెట్లు కొట్టుకొని చూసుకుంటున్నావు, ఏ కాలేజీకి ఎన్ని మార్కులు వచ్చినాయో చూసుకుంటున్నావు, దాంట్లో జరిపించడానికి ఇష్టపడుతున్నావు. బట్ ఆత్మ విషయంలో ఎందుకు నువ్వు రాజీ పడిపోతున్నావు? పక్కనే కదా స్థానిక సంఘం అని అనుకుంటున్నావు, ఎందుకు రాజీ పడుతున్నావు? అక్కడ ఎందుకు రాజీ పడుతున్నావు అంటే నువ్వు ఆలోచించడం లేదు కాబట్టి.
క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటిది. అందుకనే ఆజ్ఞలలో అనేటటువంటి దాన్ని మాట్లాడుతూ యేసుప్రభుల వారు ప్రేమించడం అనేటటువంటిది ముఖ్యం అన్న పదాన్ని వాడుతున్నాడు. అందుకనే ప్రేమను గురించి నేను ఎందుకు నేర్చుకోవాలంటే ప్రవక్తల వచనాలు కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. అంటే ఇవన్నీ ఈ 2 ఆజ్ఞలు దాదాపుగా 613 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం దేని మీద ఆధారపడి ఉంది ఇప్పుడు అని అంటే ప్రేమ అనేటటువంటి 2 అక్షరాల మీద ఆధారపడి ఉంది. 2 అక్షరాల మీద. మీరు చూడండి, ఇంటి పైకప్పు అనేటటువంటి దేని మీద ఆధారపడి ఉందంటే దాని కింద వేసినటువంటి పిల్లర్ల మీద ఆధారపడి ఉంది. పిల్లర్ల మీద ఆధారం అంటే ఈ 2 ఆజ్ఞలు ప్లస్ ధర్మశాస్త్రము, ప్రవక్తల వచనాలు, వీటన్నిటికీ ఆధారమైంది ఏంటనంటే ఇక్కడ ప్రేమ. నువ్వు ప్రేమ అనేటటువంటి దాన్ని పక్కన పెట్టేసి నువ్వు ఎన్ని కార్యక్రమాలన్నా చెయ్యి, అవన్నీ కూడా ఏమైపోతాయంటే నిరర్ధకమైపోతాయి. నిజంగా మనం అబద్ధం ఆడడం అనేటటువంటిది మనకేమైనా మేలు చేస్తుందా? లేదు, మనకి కీడే చేస్తుంది. అలాగే దొంగతనం అనేటటువంటిది కూడా మనం చేసినప్పుడు అది ఎదుటివాడికి కీడును జరిగేస్తుంది. అంటే నీ తోటి సహోదరుడును ఎలా చూసుకోవాలన్న సంగతిని గురించి కూడా దేవుడు చాలా స్పష్టంగా రాయించాడా? దేవుడు రాయించాడు. నీ పొరుగువాడిని నువ్వు ప్రేమతో చూసుకోకపోతే నువ్వు అబద్ధం ఆడి లేకపోతే దొంగతనం చేసి వాడికి నష్టాన్ని కలగజేస్తావు. కాబట్టి నీ పొరుగువాడిని కూడా నిన్ను వలె నీ పొరుగువాడిని ఏం చేయాలని చెప్తున్నాడు? ప్రేమించు అనేటటువంటి పదం. అందుకనే ప్రేమ అనేటటువంటిది ముఖ్యమైనది అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇంతకు నేను ఎందుకు ప్రేమించాలి, ఎందుకు ప్రేమ అనేటటువంటి దాన్ని నేర్చుకోవాలి అని అంటే ప్రేమ అనేటటువంటిది అన్నిటికీ ఆధారమై ఉంది. ముఖ్యంగా ధర్మశాస్త్రానికి, ప్రవక్తల వచనాలకు కూడా అది ఆధారమై ఉంది. ఇంకా చెప్పాలంటే క్రొత్త నిబంధనకు కూడా ప్రేమ మాత్రమే ఆధారంగా ఉంది. అటు పాత నిబంధనలో కూడా ప్రేమ, ఇటు క్రొత్త నిబంధనకు వచ్చేస్తే కూడా ప్రేమ. మనకు తెలుసు కదా, క్రొత్త నిబంధనలో ఒక అధ్యాయమే దేని గురించి రాయబడింది? ప్రేమ గురించి. ఏంటి అధ్యాయం? 1 కొరింథీ 13. అంతా ప్రేమ గురించేనా? అంతా ప్రేమ గురించే మాట్లాడడం అక్కడ రాశాడు. ఆ ప్రేమను గురించి రాస్తూ మొదటి కొన్ని మాటలు మనం చూసుకొని మళ్ళా వెళ్దాం. ఇక్కడ చూడండి, 1 కొరింథీ 13 అధ్యాయంలో అదిగో మనుషుల భాషలు దేవదూతల భాషలతో మాట్లాడినను, అది ప్రేమ లేని వాడినైతే తాళమునై ఉంటాను. ప్రవచించే కృపావరం నాలో ఉన్నా, మర్మములన్నీ జ్ఞానమంతా కూడా నేను బోధించిన, విశ్వాసుల్లో నెంబర్ 1 అయినా, అది ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు ఏందంట? ఆస్తి అంతా, ఇంట్లో ఉన్నదంతా అలా ఇచ్చినా, కాల్చబడ్డకు తన శరీరాన్ని ఇచ్చినా కూడా, ఎన్ని చేసినా కూడా ప్రేమ అనేది లేకపోతే అక్కడ 0 వస్తుందంట. అక్కడ 0. నువ్వెన్నైనా చెయ్యి, ఆ చేసినవన్నీ కూడా ప్రేమ లేకుండా కానీ చేస్తే అక్కడ 0. క్రైస్తవ జీవితంలో ఎన్నో దేవుని కొరకు ఎన్నో ఇస్తున్నాం, కానీ అందులో ప్రేమ లేకపోకుండా మనం కానీ ఇవ్వగలిగితే అందులో మనకేం కనిపిస్తుందంటే 0నే. అందుకని ఈ ప్రేమ అనేటటువంటిది మన క్రైస్తవ్యానికి పునాది లాంటిది. ప్రేమటువంటి వాళ్ళరా, ప్రేమ ఆజ్ఞలకు ఆధారమైనటువంటిది. ఈ ప్రేమ అనేటటువంటి మన క్రైస్తవ్యం ఏ స్థాయిలో ఉందని మనకు చూపిస్తున్నానంటే, నిజంగా మన పిల్లలను చూసినప్పుడు ఆడి ఎత్తు, బరువు ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు బలాన్ని బట్టి వాడి శరీరాన్ని మనం అంచనా వేయగలుగుతామేమో, కానీ అది ఒక భౌతికమైనటువంటి స్థితి ఒక మనిషిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ ఒక వ్యక్తిని చూసినప్పుడు అతని ఆత్మీయ స్థితి మనకేమైనా అర్థమవుతుందా? ఆ మధ్య ఒక డాక్టర్ దగ్గరికి కాల్లో రక్త ప్రసరణ జరగకపోతే ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ తీసుకెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంది. అది ఆన్ చేసి ఎక్కడెక్కడ రక్త నాళాలు ఉన్నాయో వాటి మీద పెడుతున్నాడు. దాన్ని అలా పెడుతున్నప్పుడు దాంట్లో విపరీతమైన సౌండ్ వస్తుంది. ఏం సార్ ఈ సౌండ్ అని అంటే, లోపల రక్త ప్రసరణ చేస్తుంది కదా, పారుతూ ఉన్నటువంటి ఆ సౌండ్ దీన్ని తీసుకొని ఇది ఏం చేస్తుందంటే వినిపిస్తుంది మాకు. అది వినిపిస్తుంది, చాలా విపరీతమైన సౌండ్ వస్తుంది. ఒక దగ్గర పెట్టినప్పుడు ఆ సౌండ్ రావట్లేదు, చాలా తగ్గిపోయింది అన్న. ఇప్పుడు ఇక్కడ ఈ నరం ఏమైపోయింది?
ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేదు, ఇందాక మీరు చూశారు కదా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంది అని నిర్ధారణ చేస్తున్నాడు. పోనీ అలాంటి మిషన్ ఏదైనా ఉంటే మనకు కూడా ప్రేమ అనేటటువంటిది ఏ హృదయం దగ్గర పెట్టి చూసినప్పుడు లబ్ డబ్ అని కాకుండా లవ్ 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 అని కొట్టుకుంటా ఉండే వస్తువు ఏదైనా ఉందా? ప్రేమ 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 ఇతని హృదయం నిండా ఉందని చూపించే పరికరాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒక 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 బిడ్డవాడి యొక్క ఎత్తు, హైటు, వాడి యొక్క సౌష్ఠమైనటువంటి ఆ భౌతిక సంబంధమైనటువంటి ఆకారాన్ని చూసినప్పుడు పర్లేదని చెప్పుకుంటాం. కానీ ప్రేమ విషయంలో దేన్ని బట్టి మనం అంచనా వేయగలుగుతాం? ఒక ఆత్మీయ స్థితిని ఎలా అంచనా వేయగలుగుతాం? అసలు నిజంగా మనలను క్రైస్తవులు అనేటటువంటి పేరుతో మనం పిలవాలంటే దానికి ముఖ్యమైనటువంటి ఆధారం ఏంటి? దేన్ని బట్టి మనల్ని క్రైస్తవులు అంటారు? మనకు తెలుసు కదా, మొన్న పహల్గామా ఏ ఊరు అది, పహల్గామ్లో జరిగినటువంటి ఆ కాల్పుల్లో వాళ్ళు అడిగారంట, నువ్వు ముస్లింవా హిందువా అని అడిగారంట. మరి అడిగారో లేదో మనకు తెలియదు, బట్ వైరల్ అవుతున్నాయి. నేను ముస్లింనే, ఎక్కడ వాడు చంపేస్తాడే ఒకడు ముస్లిమే అన్నాడంట. ఆడి చేతికి ఒక ఖురాన్ ఇచ్చి ఇది చదువు అన్నారంట. ఆ నిజమైన ముస్లిం అయితే ఖురాన్ చదివేస్తాడు. మరి ఇక్కడ నువ్వు క్రిస్టియన్వా కాదా అని అడిగినప్పుడు మనం ఏ విధమైనటువంటి ప్రూఫ్ను వానికి చూపిస్తాం? అదే గన్ను పెట్టి నువ్వు క్రిస్టియన్వా కాదా అని అన్నప్పుడు ఆ గన్ను పెట్టినోడు క్రైస్తవుడే అనుకుందాం కొంచెంసేపు. ఇప్పుడు మనం కూడా క్రైస్తవుడు అని చెప్తే నాడు ఆ గన్ను తీసేస్తాడని ఒకవేళ అనుకుంటే, ఇప్పుడు నేను కూడా క్రైస్తవుడు అని చెప్తే దేన్ని బట్టి అంచనా వేస్తాడు? మెల్ల ధరించుకున్న సిలువను చూపిస్తావా? లేకపోతే బైబిల్ ఎట్టా పట్టుకొని పరిశుద్ధ గ్రంథం అని కనిపించేటట్లుగా ఫోటో దిగిన ఫోటో చూపిస్తావా? అంటే ఈనాడు మనం క్రైస్తవులని చెప్పుకోవడానికి మన దగ్గర ఉన్న ఆధారాలు ఇవేనా? ఇవే. మీ ఇంట్లో పాత ఫోటోలు చూసుకోండి, మీ అమ్మా నాన్న దిగిన ఫోటోల్లో వాళ్ళు బైబిల్ ఎట్ట పట్టుకొని ఆ ఫోటో దిగుంటారా? అంటే బైబిల్ కనిపించాలి. ఆ బైబిల్ మీద ఏం కనిపించాలి? పరిశుద్ధ గ్రంథం అన్న అపీరియన్స్ మనకు కనిపించాలి. అప్పుడు మనం నిజంగా క్రైస్తవులు అనేటటువంటి నిర్ణయానికి వచ్చేస్తాం. లేకపోతే మెల్ల ఒక సిలువ వేసుకొని ఫోటో దిగేసుకున్నాం అనుకో, ఈ రెండు కూడా గుర్తులేవు. మరి అలాంటప్పుడు ఎప్పుడు ఈ క్రైస్తవులని ఎలా గుర్తించాలి మనం? ఏం లేదండి, కొంచెం బాగండి, డిసెంబర్ నెల దాకా అయితే ఎవరు క్రైస్తవులు కాదో తెలిసిపోతుంది అన్నాడు అన్న ఒక ఆయన. ఎలా తెలిసిపోతుంది? డిసెంబర్ నెల రాగానే పైన స్టార్ ఉంటుంది. దీన్ని బట్టి కూడా అర్థమవుతా పైన స్టార్ ఇంట్లో బారు, అది వేరే సంగతి అండి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎవరు క్రైస్తవులు అని చెప్పడానికి కొన్ని భౌతిక సంబంధమైనటువంటి గుర్తులు మనకి ఇక్కడ వస్తాయి. కానీ ఇక్కడ క్రైస్తవుడు అని చెప్పడానికి నిజంగా ఇప్పుడు మన అంశం ఏంటంటే క్రైస్తవులకు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ ఏది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఇప్పుడు యేసుప్రభువు వారు చెప్పినటువంటి ఈ మాటను మనం ప్రస్తావించగలిగితే ఎవరు క్రైస్తవులు కాదు అనే దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు యేసుప్రభువు. ఒకసారి మనం యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34. యోహాను సువార్త 13వ అధ్యాయం 30. అదిగో మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అది ఏం చేయమని ఏంటి? ఇప్పుడు క్రైస్తవులకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏది అని అంటే మీరు ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞని ఇచ్చుచున్నాను అన్నాడా? మీరు అనుకోవచ్చు ప్రేమించడం అనేది ఏముందండి, పాత నిబంధనలో కూడా అదే ఉంది కదా, సహోదరుని ప్రేమించు అనేది ఉంది కదా. అదిగాక యేసుప్రభువు వారు చెప్పినటువంటిది ఏంటి? 613 ఆజ్ఞలు ఒకవేళ ఉంటే ఇవన్నీ కూడా ప్రేమను బేస్ చేసుకునే కదా ఉన్నాయి. మరి ఇక్కడ మళ్ళా కొత్తగా ఇచ్చే ఆజ్ఞ ఏంటి? అందుకని ఇక్కడ మళ్ళా చదువుదాం. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞని ఇచ్చుచున్నాను. అదిగో ఇక్కడ చెప్తున్నాడు. అసలు కొత్త ఆజ్ఞ ఎలా అయింది? ప్రేమించడం అనే పదం వెనకాల ఉన్నటువంటి క్రొత్త ఆజ్ఞ ఏంటంటే ప్రేమించడం అనేటటువంటిది పాతదే కదా అని మనం అనుకోవడానికి వీల్లేదు. నిజంగా పాతదే అని అనుకుంటాం, కానీ నిజంగా ఇది యేసుప్రభువు చెప్తున్నటువంటి ఈ ప్రేమ అనే పదం ఇప్పుడు కొత్తదిగా కనిపిస్తుంది నీకు. ఒకసారి మళ్ళీ చూడండి, పాత నిబంధన ప్రేమించండి అనే ఆజ్ఞ ఉంది. అదే క్రొత్త నిబంధనలో ప్రేమించడం అనే దానికి ఇప్పుడు క్రొత్తగా నేను ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఇది, కావాలంటే చూడండి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. చదవండి కదా. నేను మిమ్మును ప్రేమించినట్టే ఒకరినొకరు ప్రేమిస్తున్నారు. అది ఓకే, ఇది ప్రేమ. అది పాత నిబంధన కూడా చెప్తుంది. క్రొత్త నిబంధన కూడా ఏం చెప్తుంది? ప్రేమించమనే చెప్తుంది. బట్ ఇక్కడ యేసుప్రభువు వారు మరొక మాటని యాడ్ చేస్తున్నాడు. ఏంటి ఆ మాట? మీరు ఒకని యెడల ఒకడు కాదు,
అది అస్సలు కీ పాయింట్. నేను మిమ్మల్ని ప్రేమించి నేను మిమ్మును ప్రేమించినట్లుగా మీరును మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలా? ఇది కొత్త ఆజ్ఞ అంటాడు. కాబట్టి క్రైస్తవులకు ఇవ్వబడిన కొత్త ఆజ్ఞ ఏంటంటే యేసు ప్రభువు వారు ప్రేమించినట్లుగా మనం ఇంకొకరిని ప్రేమించాలి. ఇంతకీ యేసు ప్రభువు వారు ఎలా ప్రేమించాడు? ఇది తెలిస్తే మనం ఆ రకంగా మనం ప్రేమించడానికి ఇష్టపడతాం. అప్పుడు మనకు కొత్త ఆజ్ఞ. క్రీస్తు ఎలా ప్రేమించాడు అని అంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడా? అవును. ఇప్పుడు క్రీస్తు ప్రాణం అంటే క్రీస్తు ప్రేమించినట్లుగా ప్రేమించడం అనేటటువంటిది ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఒకసారి మనం దాన్ని కూడా చూద్దాం. 1 యోహాను ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యమే 1 యోహాను నిమిత్తము 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. ఏం చేశాడంట? తన ప్రాణము పెట్టెను. మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో ఇప్పుడు నీకు తెలుస్తుంది. కాబట్టి క్రైస్తవులకు ఇచ్చినటువంటి కొత్త ఆజ్ఞలో ఏముందంటే యేసుక్రీస్తు వారు ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమిస్తున్నావా? యేసుక్రీస్తు వారు ప్రేమించినట్టుగా ప్రేమిస్తున్నావు. క్రీస్తు వారు ఎంతగా ప్రేమించాడని అంటే తన ప్రాణం పెట్టేంతగా ప్రేమను చూపాడు. అందుకే మనం కూడా మన సహోదరుల నిమిత్తం ఏం చేయాలంటున్నాడు? మనం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు ఆ రోజు ఏం చేశారని అంటే తమ స్థిర ఆస్తులను తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఎందుకు పెట్టారు చెప్పండి? ఇప్పుడు తమ స్థిరాస్తులను అమ్మేసి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టేసినారు అని అంటే దానికి కారణం ఏంటంటే ప్రాణం కంటే ఆస్తి పెద్ద విలువైంది కాదు. ప్రాణం కంటే ఆస్తి పెద్ద విలువైనటువంటిది కాదు. అందుకనే ప్రాణమే పెట్టాలంటున్నాడు. కాబట్టి ఆస్తి పెద్ద సమస్య కాదు అన్న ఆలోచన వాళ్ళకి వచ్చింది. అందుకని ఆస్తులను తీసుకొచ్చి ఆత్మల కొరకు వాళ్ళు ఏం చేశారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. కానీ నేడు మనం జేబులో ఉన్నటువంటి ఆ చిల్లర కూడా మనం చందా వేయడానికి కూడా ఇష్టపడతామా? లేదు. ఆత్మలను ప్రేమించేటటువంటి వాడు ఆస్తులను ప్రేమించడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మన దగ్గర కూర్చున్నటువంటి అంటే మన సంఘాలు తెలుసు, మన పక్కన వాడెవరు, మన ఎదురు వాడెవరు అన్న సంగతి తెలుసు. కానీ కొన్ని స్థానిక సంఘాల్లో పక్కన కూర్చున్న వాడి పేరు ఇతనికి ఎవరో తెలియదు. కొత్తవాడు వచ్చినా పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. కొత్తగా చూస్తున్నామంటే నిజంగా మన ఇది చిన్న స్థానిక సంఘం కాబట్టి సరిపోయింది. ఎవరైనా కొత్తగా వస్తే మనకు తెలిసిపోతుంది. వెంటనే మనం వెళ్ళి అతన్ని పరిచయం చేసుకుంటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని. నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రేమ అనేటటువంటిది ప్రేమిస్తున్నాం, బట్ యేసుక్రీస్తు ప్రేమించినట్టుగా ప్రేమిస్తున్నామా అన్నది ఇక్కడ మనలో ఉన్నటువంటి ప్రశ్న. అంటే ప్రేమ అనేటటువంటిది త్యాగం చేస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు ఎవరిని పంపించాడు లోకానికి? యేసుక్రీస్తును లోకానికి పంపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు కూడా ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఏం చేశారు? తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే క్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు తన కుమారుని పంపించాడు. ఈరోజు మనం కూడా ప్రేమించే వాళ్ళమైతే ఇప్పుడు ఏమి ఇవ్వాలి? ప్రాణం ఇవ్వాలి కదా. అందుకనే ప్రాణం ఇస్తాను అనేటటువంటి మాటలన్నీ ఏమైపోతున్నాయంటే ఒట్టి మాటలాగా నీరు గారిపోతా ఉన్నాయి. అందుకనే ప్రేమను గురించి యోహాను పత్రికల్లో కానీ చాలా రకాలైనటువంటి విషయాలు ప్రేమను గురించి కూడా మనతో మాట్లాడినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. అందుకని ప్రేమను కలిగి ఉంటే ప్రాణం కూడా ఇచ్చేసేదానికి యేసుప్రభులాగా ప్రేమించేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకని మొదటి శతాబ్దంలో అపోస్తల కార్యం 4వ అధ్యాయం 34వ వచనంలో మనం యోహాను సువార్త 13వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఒకసారి 33వ వచనం చదువుకున్నాము. ఇప్పుడు 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. 34 చదువుకున్నాం, 35 కూడా చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 చదువుకున్నాం. 34 చదువుకున్నాం, 35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఒకటి గన్ పెట్టి నువ్వు క్రైస్తవుడా కాదా అన్న సంగతి ఎట తెలుస్తుంది వాడికి? ఫోటో దిగి పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ పట్టుకున్న ఫోటో చూపిస్తే వాడి క్రైస్తవుడు అని అర్థం కాదు. మెల్లో సిలువ ధరించుకున్నంత మాత్రాన్ని అర్థం కాదు. బట్ దేన్ని బట్టి అర్థమవుతుంది అని అంటే భర్తను చంపేశారంట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు అక్కడికి పిక్నిక్కి. భర్తను చంపేశాడు.
గన్ను పట్టుకున్నాడు, భర్తను చంపేశాడు. కానీ భార్య ఆడి కాళ్ళు పట్టుకుందంట, నన్ను కూడా చంపే, నన్ను కూడా కాల్చేయనిందంట. ఆడన్నాడు, మా ప్రోటోకాల్ ఆడవాళ్ళని చంపే పద్ధతి లేదు అని చెప్పేసి, ఏది చావు కోరుకున్నటువంటి వాడికి చావు ఇచ్చాడు, చావు కావాలనుకున్నటువంటి ఆమెకు మాత్రం చావు ఇవ్వలేకుండా వెళ్ళిపోయాడు. ఆడు బతిమలాడిందంట, కాళ్ళు నన్ను కూడా చంపే, నన్ను కూడా కాల్చేసి అన్నా కూడా ఆడు వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు క్రైస్తవుడు అనేటటువంటి పేరు ఎలా వస్తుందంటే, ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులనే అందరూ తెలుసుకుందరు అన్న పదం ఉందా? నా శిష్యులు అన్న పదం. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా యేసు ప్రభుల వారి యొక్క వ్యక్తిత్వం, అందుకని ఆయన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత గలవారమగునట్లు అన్న పదం మనకు ఎప్పుడైతే అర్థమైందో, యేసు ప్రభుల వారు చూపించినటువంటి ప్రేమ అది ప్రాణం పెట్టేటటువంటి ప్రేమ. అందుకని ఇప్పుడు అపోస్తలుల కార్యం 4:34లో మనం అనుకున్నట్లుగా ఇంతకుముందు అక్కడ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం యేసు ఎలాగైతే ప్రేమించాడో అలాంటి ప్రేమను కూడా వాళ్ళు తమ వ్యక్తిత్వంలోంచి చూపించాలనుకున్నారు. కాబట్టి దానికి అనుకూలమైనటువంటి దాన్ని మాటతోనూ నాలుగుతోనూ గాక క్రియతో అనేటటువంటి పదం ఎలాగైతే మనం చదువుకున్నామో దానిని బట్టి ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట చూడండి. భూములైనను ఇండ్లైనను కలిగినవా కొందరైనను అన్నాడా? అందరూ అన్నాడా? కొందరా అందరా? అందరూ. వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అది అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చారు. ఎందుకు అంత సాహసం చేసినారు వాళ్ళు? ఎందుకు అంత సాహసం చేశారు అంటే ధారాళంగా ఇవ్వగలిగినారు. ఉన్నదంతా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు దేవుని కొరకు. నిజంగా మళ్ళీ దేవుని పని కొరకు ఇల్లు అమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నామా? బంగారం అమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నామా? లేదు, ఎవరూ లేరు. కానీ మొదటి శతాబ్దంలో ఇల్లు కలిగిన వారు, భూములు కలిగిన వారు అందరూ అన్న పదం ఉందా? కొందరు అనే పదం ఉందా? మన తెలుసు. 5వ అధ్యాయంకి వచ్చేసేటప్పటికి అననీయ సప్ఫీరా అనేటటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. నిజంగా వాళ్ళు ఎందుకు తమ ఆస్తిని అమ్ముకున్నారు, అక్కడ ఎందుకు తన పొలాన్ని అమ్ముకున్నారో తెలుసా? నిజంగా ఇష్టపడి అమ్మలేదు, అమ్మాల్సి వచ్చింది. అదనమాట. మీటింగ్కి నువ్వు ఎంత ఇస్తావని అంటే అందరూ 1000 అన్నారు. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి అననీయ కూర్చోన్నాడు. ఇప్పుడు అననీయ కూడా ఏమనాలి? అందరు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వంతు తందాకు వచ్చింది కాబట్టి నా పేరు కూడా 1000 రాసుకోండి అన్నాడే. కానీ నిజంగా ఇవ్వాలన్న ఆలోచన అయితే లేదు. అందుకని ఇంటికి వెళ్ళి అమ్మేసి ఆ డబ్బులు ఇవ్వాలి కాబట్టి అప్పుడు దాని ముందు కూర్చున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇవ్వాల్సి వచ్చింది. కారణం అందరూ ఇవ్వాలని పేరు ఇచ్చారు, బట్ వాళ్ళు మనం కూడా అమ్మకపోతే బాగుండదు అన్న ఆలోచనలోకి వచ్చేసారు. అందుకని నువ్వు ఎన్నైనా చెయ్యి, కాల్చబడ్డానికి కూడా నీ శరీరాన్ని ఇచ్చేసి, బట్ ప్రేమ అనేటటువంటిది లేకపోతే అవన్నీ జీరో అయిపోతాయి. అందుకని నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు కూడా ఒకరినొకరు ఏం చేయమంటున్నాడు? ప్రేమించండి అన్నాడు. కాబట్టి ప్రేమటువంటి దేవుని వాళ్ళారా, ఓ క్రొత్త ఆజ్ఞ, దీనిని బట్టి నా శిష్యులని వాళ్ళు తెలుసుకుంటారనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మన ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలకు సమానమైతే తప్ప మనకు తెలుసు. ఈ ప్రేమ అనేటటువంటి దాంట్లో కూడా 3 రకాల ప్రేమలు ఉన్నాయి. మనకు తెలుసు కదా, ఇంతకుముందు మనం మాట్లాడుకోకుండా కూడా పోయి ఉండొచ్చు. అంటే అగపే ప్రేమ, ఫిలోస్ అనే ప్రేమ, ఈరోస్ అనేటటువంటి ప్రేమ. సో ఇవన్నీ కూడా మనకు తెలుసు. అగపే ప్రేమ వీటిలో చాలా ముఖ్యమైనటువంటిది, అది దేవుని ప్రేమ అనేటటువంటి పదం మనకు తెలుసు కదా. అగపే ప్రేమ అనేటటువంటిది స్వార్థం లేనటువంటి ప్రేమ, అగపే ప్రేమ మనకు తెలుసు కదా. పేతురు గారిని ఒక ప్రశ్న అడుగుతాడు యేసుప్రభుల వారు. ఏంటా ప్రశ్న? అదనమాట. ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ సందర్భాన్ని మీరు బాగా గమనిస్తే ఎన్నిసార్లు అడుగుతున్నాడు అక్కడ? 21వ అధ్యాయం 15వ వచనం అనుకుంటాను. ఒకసారి చూడండి. భోజనం చేసిన తర్వాత యేసు పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని. ఇది 1వసారి అంతేనా? రైట్. మరలా 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని 2వసారి అతన్ని అడుగగా అతడు 17వ వచనం. మళ్ళా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని అతనిని అడిగాను.
ఇప్పుడు అర్థమవుతుందా? ఎన్నిసార్లు ఒకే ప్రశ్న రిపీట్ అయింది ఇక్కడ? 3 సార్లు. ఆ 3 ప్రశ్నలో ఉన్నదన్నటువంటిది ఏంటి? ప్రేమ. ప్రేమ. ప్రేమ అనే పదం ఉందా? మన టాపిక్ కూడా అదే, ఈ ప్రేమ అనేటటువంటి పదం. నిజంగా ఇక్కడ అంటే మనం వెళ్ళినటువంటి పాత గ్రీకు భాష ఉంది కదా, ఆదిమ హీబ్రూ భాష ఏమో పాత నిబంధన, గ్రీకు భాష క్రొత్త నిబంధన. నిజంగా ఈ గ్రీకు భాష క్రొత్త నిబంధన గ్రీకు భాషలోకి వెళ్ళి మనం చదివితే, అంటే బైబిల్ స్కాలర్లు చెప్తున్నటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను. అక్కడ అగపే ప్రేమను కనపరుస్తున్నావా అని అడిగాడంట పేతురు. నువ్వు అగపే ప్రేమను కనపరుస్తున్నావా? అదేనా? మన ఫస్ట్ ప్రశ్న చదవండి. వారు భోజనం చేసిన తర్వాత అది కాదు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని ఆ ప్రేమ దగ్గర ఏ పదాన్ని వాడారంటే గ్రీకు భాషలో అగాపే ప్రేమ. అగాపే ప్రేమ, అగాపే ప్రేమను బట్టి ప్రేమిస్తున్నావా అని అంటే కాదంట. ఈయన ఫిలోస్ అనేటటువంటి ప్రేమ అంటే సహోదర ప్రేమ. అది పేతురుగా చెప్తున్నటువంటి జవాబులో మనకు కనిపిస్తుంది. బట్ యేసుప్రభులు వారు అడిగే జవాబులో అగాపే ప్రేమను బట్టి ప్రేమిస్తున్నావా అంటున్నాడు. మళ్ళీ రెండోసారి ఏమడుగుతున్నాడు? అదే రెండోసారిలో ఉన్నటువంటి ఆ ప్రశ్నలో ప్రేమకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే అగాపే ప్రేమ కాదు, ఫిరోస్ అనేటటువంటి ప్రేమ. అందుకని 3వసారి కూడా అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ అగాపే అనేటటువంటి ప్రేమ నిజంగా ఈ ఫిరియో అనేటటువంటి ప్రేమకు వ్యతిరేకమైనటువంటిది ప్రేమటువంటి వాళ్ళ. అందుకని 3వసారి కూడా అగాపే అనేటటువంటి ప్రేమ, అగాపే అనేటటువంటి ఆ ప్రేమ ఉందా అని అడిగాడు అన్నమాట. నాకు ఈ ఫిరియా అనేటటువంటి ప్రేమ ఉందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అగాపే అనేటటువంటి ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ, అది దేవుని మీద మనం కలిగి ఉండాల్సినటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదంటే ప్రాణము కూడా ఇవ్వగలిగినటువంటి ప్రేమ. ఆ ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనకు యేసు ప్రభువుల వారు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ ఏంటంటే, నేను ప్రేమించినట్టుగా మీలో ఆ ప్రేమ ఉందా? అందుకనే క్రొత్త ఆజ్ఞను నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. 12వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా మనకి మనకు కనిపిస్తుంది. 15వ అధ్యాయం 12వ వచనం అనుకుంటాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం 15వ అధ్యాయం 12వ వచనం. 15 నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదే నా ఆజ్ఞ అన్నాడు. నేను మీకు క్రొత్త ఆజ్ఞని ఇస్తున్నాను అన్నాడే, ఆ క్రొత్త ఆజ్ఞ ఏంటి అని అంటే ప్రేమించడమే. ప్రేమించడం అనేది పాత నిబంధనలో కూడా ఒకవేళ ఉంది అని అనుకుంటే, ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభుల వారి ద్వారా పొందినటువంటి క్రొత్త ఆజ్ఞ ఏంటంటే, యేసుక్రీస్తుల వారు ప్రేమించినట్టుగా ఈరోజు మనం ప్రేమింపబద్ధులమే. ఎలా ప్రేమించాడు ఆయన? ప్రాణం పెట్టేంతగా. మరి నువ్వేం పెడుతున్నావు? సమయమే ఇవ్వట్లేదు. దేనికి సమయం ఇవ్వట్లేదు? వాక్యం వినేదానికి, చెప్పేదానికి. అసలు దైవ కార్యక్రమాల కంటేనే నువ్వు సమయాన్ని ఏం చేస్తున్నావు అంటే, నాకు ఎక్కడుంది బ్రదర్ సమయం అని కాడికి వచ్చేస్తుంది. అంటే సమయం ఇచ్చిన దేవునికి ఏం చేస్తున్నావు అంటే, సమయం లేదని చెప్తున్నావు. జాగ్రత్త. గేదెనిచ్చింది కూడా నువ్వే. ఇప్పుడు ఆ గేదెని తీసేసి మనం ప్రార్థన చేస్తే కూడా పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు. కాబట్టి మన జీవితాలు ఎప్పుడు కూడా బోటు మల్లన్న అనేటటువంటి ఆ జీవితం కాస్త బోటు మల్లన్న అనే పరిస్థితికి రాకుండా ఉండాలంటే, దేవుని పట్ల మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తుల వారు కలిగినటువంటి ఆ ప్రేమను సహోదరుల కలిగి జీవించడం అనేటటువంటిదే నేడు క్రైస్తవులకు యేసుక్రీస్తుల వారు ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకుంటే రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకం మనదే. దీనిని బట్టి మీరు నాకు శిష్యులు అవుతారు. శిష్యులు అనేటటువంటి పేరు మీకు వస్తుంది. ఆ పేరే క్రైస్తవులు అనబడినటువంటి మనకు ఇవ్వబడినటువంటి ఆ పేరు. ఇదే యేసుక్రీస్తుల వారు మనకి అనుగ్రహించినటువంటి క్రొత్త ఆజ్ఞ. దీని ప్రకారం మనం నడుచుకొని ఉన్నతమైనటువంటి ఆ స్థాయిని, ఆ యొక్క స్థానాన్ని మనం చేరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటల పట్ల లక్ష్యం ఉంచడానికి విని మా హృదయాల్లో వాటిని రాసుకొని ఆ ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకును దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.